ప్రార్థన చేసుకుందాము. దేవుని యొక్క అద్భుతమైన స్వరము వినాలని ఆశ కలిగిన మనమందరము కూడా మనందరి యొక్క హృదయాలు తట్టులాగున ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సకల సామ్రాజ్యములు పరిపాలించువాడా, ఆకాశ మహాకాశములు మీ యొక్క స్వాధీనంలో ఉంచుకొని అయా నా ప్రవర్తనని వాటిని పరిపాలిస్తూ వాటితో పాటు కూడా మేము నిన్ను స్తుతించాలని ఘనపరచాలని, ఇదిగో మానవ మాతులను మమ్మల్ని ప్రేమించిన వాడవై అయా ఈ దినమున నా ప్రభువా తండ్రి మరణం నుంచి పునరుత్థానానికి ప్రవేశించిన గొప్ప అద్భుతమైన దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఇదిగో నిన్ను స్తుతించాలని ఘనపరచాలని ఆశించిన నీవు మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ యొక్క మందిరంలో మేము కూర్చుని ఆయన సమాజముగా కూడుకున్నాము. దయతో ఒక్కసారి నా ప్రభువా మా అందరికీ కావాల్సిన ఆత్మీయాలను మీరు మాకు అనుగ్రహించి మా జీవితంలో ఇంకా ఏది లోటుగా ఉన్నదో దాన్ని భర్తీ చేసి మేమందరము గల సుబుద్ధి కలిగినటువంటి నా ప్రభువా తండ్రి కన్యకల వలె, సుబుద్ధి కలిగినటువంటి భక్తుల వలె, సుబుద్ధి కలిగినటువంటి క్రైస్తవుల వలె జీవించడానికి కృప మాకు అనుగ్రహించాలని ఈ యొక్క సమయమంతా నీ చేతికి అప్పచెప్తూ నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోవాలని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దయతో కూర్చోండి, అందరం కూర్చుందాము. కూర్చొని ఈ దినము యొక్క వాక్యం యొక్క అంశాన్ని మీరంతా కూడా చూసారా? ఏంటిది ఈ దినం అంశం ఏంటి చెప్పండి? శ్రమ ఫలము. పోయిన వారం ఏం వాక్యం ధ్యానించాము అమ్మా? ప్రవర్తన ఫలము. ఈ యొక్క ఆదివారం నాడు శ్రమల యొక్క ఫలితము, అక్కడ క్రియలతో కలిగిన ఫలాలు చూసాము. ఈ దినమున దేవుని యొక్క నిజ జీవితంలో జీవించడానికి ఆయత్తపడ్డ మన జీవితాల్లో దేవుడు మనము శ్రమలు కానీ శోధనలు కానీ మనం అనుభవించినట్లయితే దానికి కూడా ఫలం ఇస్తానని దేవుడు వాగ్దానం చేయబోతూ ఉన్నాడు. ఆయన ఇవ్వబోయే ఫలం ఏంటో ఒక్కసారి మనము ధ్యానము చేద్దాము. అందులో కూడా లేఖనాలు చదివాము కాబట్టి ఒక్కసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మనమందరం కూడా ఈ మాటలు ఏంటో ఒకసారి జ్ఞాపకము చేసుకుందాం. 2వ తిమోతి వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం ఒక్కదాన్ని మాత్రమే చదివి ధ్యానము చేసుకుందాము. ఇక్కడ మనం చూసినట్టయితే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ కూడా హింస పొందుదురు. శ్రమ కాదు, శ్రమలు వేరు, హింస వేరు. ఈ దినమున మనము ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి వెళ్ళబోతున్నాము. అదేదంటే సద్భక్తి. అందరము కూడా భక్తి పరులుగా ఉన్నాము, అందరము భక్తులమే, అంతే కదా? అనుమానం ఏమీ లేదు కదా, దానిలో అనుమానం ఏమీ లేదు. మనమందరం కూడా భక్తులమే. భక్తులమైన మనందరూ కూడా మరొక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. అదాన్ని సద్భక్తి అని అన్నాడు. భక్తి కంటే ఉన్నతమైన స్థాయి సద్భక్తి. అనగా క్రీస్తు ప్రభువారిని ఈ లోకంలో నువ్వు ప్రకటించేటప్పుడు నీకు అవమానం పొందుతావని, దెబ్బలు కలుగుతాయని, సరసాలకు వెళుతావని, నీ మీద నిందలు వేస్తారని, చివరిగా నీకు హింస కలుగుతుందని దేవుడి యొక్క లేఖనము సెలవిస్తుంది. మొదటి భక్తులుగా నేను జీవించినట్లయితే పరలోకము గ్యారంటీ. కానీ సద్భక్తితో నీవు జీవించినట్లయితే నీకు మేలులు, నీకు మహిమ, నీకు ఘనత కలుగునుగా కానీ బైబిల్లో చూపబోతున్నాం మనమందరం కూడా. సద్భక్తి అంటే ఇంకా మీకు కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసే వాక్యములను తీసుకుని వెళతాను. అనగా ఇంతవరకు మనము జీవించే ఈ భక్తి కాదు, కానీ క్రీస్తు కొరకు పరిస్థితులు ఏ రకంగా ఉన్నా వాటిని ఎదుర్కొంటూ క్రీస్తు కొరకు నేను క్రీస్తును ప్రకటిస్తానని అనడమే సద్భక్తి. ఇప్పుడున్న భక్తి కాకుండా హింసకైనా, శ్రమకైనా,
శరసాలకైనా, దెబ్బలకైనా, అవమానాలకైనా, దేనికైనా నేను సిద్ధపడతాననుకోవడమే సద్భక్తి. ఇలా సద్భక్తి ఏంటో మనము జ్ఞాపకము చేసుకుందాము. ఇక ఈ యొక్క అంశం యొక్క మాట మీకు జ్ఞాపకము చేశాను. క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. హింస పొందిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ ఒక వ్యక్తిని మీ మధ్యలో నేను తీసుకొని వస్తాను ఈ దినమున. ఆయన సద్భక్తిగా జీవించాలనుకున్నాడు, ఆయన హింస పొందాడు. ఆ వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే దీనికి సద్భక్తిగా కావాలంటే మన విశ్వాసానికి పరీక్ష కావాలి. మన విశ్వాసానికి పరీక్ష కావాలి. పరీక్షలు లేని సమాజం ఎక్కడైనా ఉందా? ఒక ఉద్యోగం కావాలంటే ఏం కావాలి? ఎంట్రన్స్ ఎగ్జామ్ కావాలి. ఒక తరగతి నుంచి మరొక తరగతికి వెళ్ళాలంటే ఏమి కావాలి? పరీక్ష కావాలి. మరి ఎన్ని అయితేనే మరొక స్థాయి. అయితే దేవుడు ఇది ఆ రకంగా లోకములో ఏ రకమైన పరీక్షలు ఉన్నాయో క్రైస్తవుని యొక్క జీవితంలో కూడా ఆయన పరీక్ష పెట్టాలనుకుంటున్నాడు. ఆ పరీక్ష ఎట్లుంటుందంటే చాలా విషమంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది, దుఃఖముతో ఉంటుంది, వేదనతో ఉంటుంది, హింసలతో కూడి ఉంటుంది. అయితే ఈనాడు మనము ఆ హింస ఏంటో మనము చూద్దాము. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయానికి రండి. అందరూ కూడా 5వ అధ్యాయంలో హింసించబడు వారు ధనిలు ఏమంటారు చెప్పండి? నా నిమిత్తమై 5వ అధ్యాయం 11వ వచనం. నీతి నిమిత్తం 10వ వచనం చదువు. నీతి నిమిత్తం హింసించబడు వారు ధనిలు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఆనందించి సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకమందు మీ ఫలము అధికమగును. హింసల వల్ల ఏమి కలుగుతుంది? పరలోకములో ఫలము కలుగుతుంది. ఆ ఫలం ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. అయితే దానికి మొదటిగా పరీక్ష పెట్టాలనుకుంటున్నాడు దేవుడు. ఆ పరీక్ష ఏంటో ఒకసారి చూద్దాము. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చదువుకుందాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును. ఏమేమి కలిగిద్దో చదవండి, వినండి జాగ్రత్తగా. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు కలగబోయేది ఏంటి? మొదటి మాట మెప్పు. బలా నమ్మకమైన దాసుడు అనే మెప్పు. రెండవది, పరలోకంలో నీకు మహిమ శరీరం ఇచ్చి నిన్ను ఆ మహిమ కలిగిన దేవునితో సవాసము చేయడానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. మూడవదిగా మనం చూసినట్టయితే ఆయన అక్కడ ఘనతను ఇస్తాడు నీకు. ఘనతలంటే నీవు ఆయన కొరకు శ్రమించిన ప్రతిదాని కొరకు ఆయన నిన్ను అక్కడ ఘనపరుస్తాడు. ఎవరి ముందు ఘనపరుస్తాడు? తండ్రి ముందును, తన దూతల ముందును, మరి అదే కాకుండా ఈ లోకము నుంచి పరలోకానికి వచ్చిన వారందరి ముందు కూడా నేను పిలిచి నేను ఘనపరుస్తాడు. మనము చూస్తాముగా ఈ లోకంలో కూడా మంచి పని చేస్తే సమాజము మరి 26 జనవరి రోజునో లేకపోతే 15 ఆగస్టు రోజునో మనందరినీ కూడా పిలిచి మంచి ఉత్తమమైన ఉద్యోగస్తులను ఏం చేస్తారు చెప్పండి? సన్మానము చేస్తారు. ఇదే రకంగా పరలోకములో నీవు ఈ లోకములో ఆయన కొరకు సద్భక్తితోనూ బ్రతికితే ఆ బ్రతికిన దానికి ప్రతిఫలంగా క్రీస్తు ప్రభువారు ఆ ప్రత్యక్షపరచబడినప్పుడు ఆయన మొదటిగా నిన్ను మెచ్చుకుంటాడు. రెండవదిగా మనము చూసినట్టయితే మెచ్చుకోవడం ఒకటే కాదు, కానీ ఆయన నిన్ను ఘనపరుస్తాడట. ఆయన పరీక్ష నిలిచినట్టయితే మెప్పు, మహిమ, ఘనత 3 కలుగుతాయని అంటున్నాడు. మీలో ఎవరికైనా మెప్పు, మహిమ, ఘనత మీకు కావాలంటే ఈనాడు ఉన్న భక్తి కాకుండా మరొక ఉన్నతమైన భక్తికి వెళ్ళడానికి మీరు ఇష్టపడితే ఈ మాటలు ఆసక్తితో వినండి. ఈ మాటల్ని మీ యొక్క హృదయంలో దాచుకునండి. ఈ మాటలు మీ హృదయంలో దాచుకొని దాని ప్రకారంగా జీవించడానికి మీరు ఇష్టపడండి. ఇదిగో పరలోకములో నీకు మెప్పు, నీకు మహిమ, పరలోకము నీకు ఘనత కలుగుతుందని అంటున్నాడు. అయితే పరలోకములో ఘనత, మహిమ కలగాలంటే
ఇక్కడ మంచి సాదృశ్యమైన ఒక మాట సెలవిస్తున్నాడు. మొదటి 7వ వచనం చదివినట్టయితే, నశించు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. ఒక బంగారమును, కల్తీ కలిగిన బంగారమును, ఒక ఆభరణమును మన చేతికున్నదే కానీ, చెవుకున్నదే కానీ, ముక్కుకున్నదాన్నే కానీ, దాని యొక్క ఉన్నటువంటి దానిలో ఉన్నటువంటి వెండినే కానీ, రాగినే కానీ తీసివేసి శుద్ధి చేయాలంటే ఆ ఆభరణాన్ని దీంట్లో వేసి పెట్టాలి చెప్పండి. ఆ యొక్క చిన్న అగ్నిలో పెట్టి కుప్పెలో వేయాల్సి వస్తుంది. ఆ మట్టి కుప్పెలో వేసినప్పుడు ఈ యొక్క బంగారం ఆ వేడికి ఏమవుతుందంటే కరిగి ఒక సెమీ లిక్విడ్ లెక్క ఫామ్ అవుతుంది. ఈ సెమీ లిక్విడ్గా ఫామ్ అయినప్పుడు ఈ బంగారం అంతా ముద్దకు ముద్దే ఉంటుంది, కానీ దానికి అంత మట్టుకు ఆనుకున్నటువంటి తుప్పైనటువంటి చెమటే కానీ, లేకపోతే ఆ యొక్క వెండే కానీ, రాగే కానీ ఏమైపోతుందంటే ఆ యొక్క కుప్పికున్నటువంటి అంచులకి ఆనుకొని పోతుంది. ఆ యొక్క కంసాలి అప్పుడు ఆ బంగారమును తీసుకొని దాన్ని మరి బయట నీళ్ళలో వేసిన తర్వాత దానిని గీకితే దాని యొక్క ఆకారము పచ్చగా పసుపచ్చ వర్ణములు ఆకారములో ఉంటుంది. పసుపచ్చ రంగులు కలిగి ఉంటుంది. మరి ఒకవేళ గినక ఇది కాలినంత మాత్రాన దీని యొక్క రంగు మారిపోయిందా? అంతకంటే ఎక్కువైతుందా, తక్కువ అవుతుందా? ఆభరణములు ఉంటే కల్తీ ఉంటుంది. ఆభరణానికి కనుక కరగబెడితే ఏమి కలుగుతుంది? పరిపూర్ణమైనటువంటి బంగారముగా, ఏమాత్రము కలుషితము లేనటువంటిది, ఏమాత్రము కలయికలేనటువంటి బంగారము, స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారంగా అది బయటికి వస్తుంది. దాన్ని ఎన్నిసార్లు కరగబెట్టినా, దాని తర్వాత వెండిని రాగిని వేరు చేసిన తర్వాత ఎన్నిసార్లు కరగబెట్టినా ఆ బంగారంలో బరువు మారదు, ఆ బంగారంలో రంగు మారదు, ఆ బంగారం యొక్క ఆకారం మార్చుకోలేదు. ఆ బంగారం అంతకంటే మరో తేజోమయంగా వెలుగుతూ ఉంటుంది. ఇదిగో ఒక మరి శాశ్వతము కాని బంగారముకే, తుప్పుపట్టే బంగారానికే ఇంత పరీక్ష గినక ఉంటే, ఇగో విశ్వాసం అనే ఆ పరలోకం పొందుకోవడానికి ఈ విశ్వాసం అనే దానికి పరీక్ష లేకుండా మీరు అక్కడికి ఎలా వస్తారని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ప్రశ్న చదవండి, అది ప్రశ్న ఒకసారి చదవండి. 7వ వచనం చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన వేసాడా లేదా? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది గదా అని ఒక ప్రశ్న మార్కు వేశాడు. అది మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ఒక బంగారానికే ఇవాళ మార్కెట్ వాల్యూ ప్రకారంగా 75,000 ఉందనుకోండి. 78,000 ఉన్న బంగారం, విలువైన బంగారానికి, 10 గ్రాముల బంగారానికి అన్ని పరీక్షలు అయితే ఆ స్వచ్ఛమైన బంగారం కలిగినటువంటి రోడ్ల మీద నువ్వు తిరగాలంటే, ధూళి దుమ్ము లేనిటువంటి ఆ యొక్క పర్వతంలో నువ్వు నివాసము చేయాలంటే, ఆకలి బాధ లేని, వెండవేడిమి లేని, లేక చలి లేనటువంటి, రోగము లేనటువంటి, ఏ బాధ లేనటువంటి ఆ మౌనతమైన పరలోకంలో నీవు ప్రవేశించాలంటే నీకెన్ని పరీక్షలు కావాలి అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. సువర్ణానికి అన్ని పరీక్షలు ఉంటే మరి నీకు పరీక్ష వద్దా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఇదిగో మీరందరూ కనుక పరీక్ష మీకు కావాలనుకుంటే, క్రీస్తులో సద్భక్తితో మీరు బ్రతకాలని కనుక మీరు ఆలోచించినట్లయితే, భూలోకంలో కలిగే ఫలము కంటే పరలోకంలో కలిగే ఫలము మహా గొప్పగా ఉంటుందని, ఆయన అక్కడ మెచ్చుకుంటాడని, మహిమనిస్తానని, ఘనతనిస్తానని దేవుడు అంటున్నాడు. ఇదిగో ప్రియ సంగమా, ఒకవేళ గినక సద్భక్తితో మీరు బ్రతకాలని కోరుకున్నట్టయితే, ఇదిగో దేవుడు మీ కొరకు సిద్ధపాటు చేసినటువంటి ఆ మహిమ, ఘనత, మెప్పు వీటిని పొందుకోవాలని కోరుకుంటే ఈ దినం నుంచి మరొక స్థాయికి మనం అందరం కూడా వెళదాము. ఈ స్థాయికి మనకు అవసరం లేదు. ఈ స్థాయి మనకి పరలోకాన్ని ఇస్తుంది, కానీ పరలోకములో మరీ గొప్ప ఘనతగా ఉండాలంటే ఈ దినమున వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి. ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా కనుక విన్నట్టయితే పరలోకంలో మీకు ఘనత కలుగుతుంది, పరలోకంలో మీకు మహిమ కలుగుతుంది, పరలోకంలో మీకు ఆ యొక్క పరలోకనాథుడైన క్రీస్తు ప్రభువారు మిమ్మల్ని మెచ్చుకుంటాడు. ఈ లోకంలో మెచ్చుకునే మెప్పు ఆ సర్టిఫికేట్ తీసుకునే వరకే, ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యే వరకే, ఆ ఉద్యోగం పొందుకునే వరకే, కానీ ఇది నిత్యమైనటువంటి సంతోషము, ఆనందము. ఇది యుగయుగాలు సంతోషించే ఆనందము. ఆ పరలోకములో ఒక్కరోజు కాదు, యుగయుగాలు నువ్వు జీవించే జీవితము దేవుడిస్తాడంటున్నాడు. ఘనత కావాలా, నీకు మహిమ కావాలా, నీకు మెప్పు కావాలా? ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. 3 ప్రశ్నలు మీ ముందు పెట్టాను. దేవునితో మెప్పు కావాలా? ఒక ప్రశ్న. దేవునితో మహిమ కావాలా? 2వ ప్రశ్న. 3వ ప్రశ్న, దేవునితో మీకు ఘనత కావాలా? 3వ ప్రశ్న.
ఈ మూడిట్లో ఏది కావాలన్నా గాక ఈనాడు మీ యొక్క ఆత్మీయ స్థాయి ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి ఎదగాలి. మనమందరం కూడా కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్నాము. గ్రౌండ్ లెవెల్ నుంచి మనం పైకి రావాలంటే ఏం చేయాలి? మార్గంలో ఉన్న 20 మెట్లు ఎక్కితేనే మనం మరొక స్థాయికి మనం వస్తాము. ఇక్కడ నుంచి పై స్థాయికి వెళ్ళాలంటే మళ్ళీ ఏం కావాలి? మరొక 20 మెట్లు ఎక్కాలి. 20 మెట్లు ఎక్కితేనే మరొక స్థాయికి వెళుతాము. ఇదిగో క్రైస్తవుడు ఒక దగ్గరే ఉండడము దేవునికి ఇష్టము లేదు. మనకు పుట్టిన కుమారుడు కుమార్తె ఎల్లప్పుడూ ఫస్ట్ క్లాస్లో ఉండడం మనం కోరుకోము. ఇంకా బుజ్జిగా మాట్లాడాలని మనం కోరుకోము. వాళ్ళు మంచి భాష మాట్లాడాలని, వాళ్ళు ఎదగాలని, వారు పెద్ద చదువులు చదవాలని, మన కళ్ళ ముందు వాళ్ళు ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మనం కోరుకుంటాము కదా. మానవ మాతృల మనకి ఈ కోరిక కలిగి ఉంటే దేవాది దేవుడైన దేవుడు నీ ఎడల నా ఎడల కోరిక కలిగి ఉండడు. తప్పంటారా ఒప్పంటారా? అది ఒప్పే. ఎందుకంటే ఆయన ఇవ్వబోయే మౌనతమైన పరలోకంలో ప్రవేశించాలంటే నీకు నాకు పరీక్ష కావాలంటున్నాడు. అయితే నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైనది. అమూల్యమైన పదానికి ఇంకేమైనా గొప్ప పదం ఉందా చెప్పండి? అమూల్యానికంటే పెద్ద పదం ఇంకేమైనా ఉందా? లేదు. విలువైనవన్నవి, మూల్యమైనవి ఉన్నవి. అమూల్యమైనదిగా లేదు, అంతకంటే గొప్పది ఏది కూడా లేదు. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా విలువైనవి, మూల్యమైనవి. అమూల్యమైనది పరలోకంలో ఉండేటిది. ఇదిగో పరలోకంలో ఉండే ఈ అమూల్యమైనటువంటి భాగ్యమును పొందుకోవాలంటే ఇక్కడ మాట చెప్తూ ఉన్నాడు, జ్ఞాపకము చేసుకుందాము. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఏంటంటే చెప్పండి ఇప్పుడు? అమూల్యమైన విశ్వాసము. ఈ అమూల్యమైన విశ్వాసమును మనమందరము కూడా కలిగి ఈ శోధనలు, అమూల్యమైన విశ్వాసంలో ఏమున్నాయట చెప్పండి? శోధనలు ఉన్నాయట, సమస్యలు ఉన్నాయట. ఇందాక మనం చదువుకున్న 2వ తిమోతి పత్రిక దాంట్లో 3వ అధ్యాయం 12వ వచనం ఏమని చెప్పండి? సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ శ్రమలు అన్నాడా? ఏమన్నారమ్మా? హింసలు. హింస అంటే ఇక అంతకంటే ఇక గొప్ప పదము కూడా లేదు. ఇవాళ మనం అన్ని హైయెస్ట్ పదాలే మనం చదువుకుంటున్నాము, వినబోతున్నాము. హింస అంటే ఒక మనిషిని చూస్తూ ఉండగా అగ్నిలో కాల్చటము. జ్ఞాపకం పెట్టుకోండి, దాన్ని హింస అంటారు. ఒక వ్యక్తిని, బ్రతికున్న మనిషిని నీళ్ళలో తోసేసి వాడు చావాలని కోరుకోవటం అది హింస. వాడు ఏడుస్తూ ఉంటే నువ్వు ఆనందించటము అది హింస. మూడవదిగా ఒక వ్యక్తిని నువ్వు నిల్చోబెట్టి కర్రలు తీసుకొని 10 మంది కొడుతూ ఉంటే కింద పడి పొర్లుతూ ఏడుస్తూ ఉంటే అది హింస. శ్రమ అంటే ఏంటి చెప్పండి? అనారోగ్యము కావచ్చు, లేకపోతే ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకపోతే కుటుంబ సమస్యలు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అది శ్రమలు మాట్లాడడం లేదు దేవుడు ఈ దినమున. హింసల గురించి మాట్లాడబోతున్నాడు. నువ్వు సద్భక్తిలో ప్రవేశించాలనంటే ఒక బంగారానికి ఎన్ని పరీక్షలు ఉంటే నీ విశ్వాసానికి పరీక్ష అవసరం లేదా అంటున్నాడు దేవుడు. అయితే ఈ మాటలో మనకు అర్థము కావాలి. ఆయన ఏమంటున్నాడంటే నీ యొక్క అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మహిమ, మెప్పు, ఘనత వీటికి కారణం ఏది? విశ్వాసములో అమూల్యమైన విశ్వాసము. అప్పుడు నీకు ఈ యొక్క మహిమ, ఘనత ఇవి కలుగుతాయట. ఇదిగో ఈ దినం మనమందరము కూడా, మీరందరూ కూడా, మనమందరము కూడా ఈ విశ్వాసము నుంచి, అమూల్యమైన విశ్వాసములోనికి, ఈ భక్తిలో నుంచి సద్భక్తిలోనికి మనం ఎదగాలంటే ఇదిగో రాబోయేటి శ్రమలు మాత్రమే. నీకు సంతోషము రాదు. యోబును మనము చూస్తాము, శ్రమలే చూస్తాము కదా. యోబు గురించి ఎంత అద్భుతమైన సర్టిఫికేట్ దేవుడు ఇచ్చాడు. 1వ అధ్యాయం 1వ వచనములో అతడు నీతిపరుడును యథార్థవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడును విడిచిన వాడు 4 మాటలు అంటాడు. మరి ఎందుకు వచ్చాయి ఈ శ్రమలు? భక్తి నుంచి ఎక్కడ తీసుకెళ్లాలనుకున్నాడు దేవుడు? సద్భక్తిలోనికి తీసుకుని వెళ్ళాలనుకున్నాడు. ఇదిగో నీవు కూడా సద్భక్తిలో వెళ్ళాలనుకుంటే దేవుడిచ్చే మెప్పు, దేవుడిచ్చే మహిమ, దేవుడిచ్చే ఘనత నీకు కావాలని నీ మనసంతా కూడా ఆశ కలిగి ఉంటే ఇదిగో ఈ దినం అందరం కూడా దేవుని అడుగుదాము. దేవా,
ఈ భక్తి నుంచి మరొక ఉన్నతమైన భక్తికి నేను రావాలనుకుంటున్నాను. ఆ యొక్క భక్తికి వచ్చేటప్పుడు నా విశ్వాసానికి శ్రమలు వస్తాయని, దానివలన నాకు కష్టము కలుగుతుందని నేను బాధపడను ప్రభువా అని గనుక మీరు ప్రార్థన చేస్తే ఇప్పుడు భక్తి నుంచి మిమ్మల్ని సద్భక్తిలోకి తీసుకుని వెళుతాడు. అయితే ఈ సద్భక్తి పొందిన మనమందరము కూడా ఏమైతామో చూసాను. మనమందరము కూడా అది మెప్పును మహిమను ఘనతను కలుటకు కారణమగునని అంటున్నాడు. అయితే మహిమ ఘనత ప్రభావాలు నీకు కావాలంటే నీవు నేను అద్భుతమైనటువంటి పరీక్షకు మనము నెగ్గాల్సిందే మన విశ్వాసము. ఈ దినమున విశ్వాసానికి వీరులుగా ఉన్నటువంటి అనేక మంది మరి 11వ అధ్యాయం హెబ్రీలో మనం చూస్తాము, చదవనవసరం లేదు. హెబ్రీ 11వ అధ్యాయం మొత్తము కూడా ఆ యొక్క విశ్వాస వీరుల యొక్క పట్టికను మనం అక్కడ చూస్తాము. ఇదిగో ఈనాడు ఆ యొక్క విశ్వాస వీరుల పట్టికని అక్కడ దేవుడు రాసి పెట్టాడు. ఇప్పుడు పరలోకములో ఆయన జీవ గ్రంథములో ఈ విశ్వాసాల వీరుల పట్టిక అక్కడ ఒక పట్టిక ఉంటుంది, అక్కడ ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్లో నీ పేరు రాయబడాలంటే నీవు సద్భక్తి కలిగిన వాడివై హింస పట్టడానికి ఇష్టపడాలి, నీవు శ్రమలు పట్టడానికి ఇష్టపడాలి. మీ అందరికీ మన మధ్యలో సంచరించి జీవించిన ఒక మహోన్నతుని ఒక భక్తుడిని జ్ఞాపకం చేస్తాను. భగత్ సింగ్ గారు మనము చూసాము కదా, అద్భుతమైన పరిచర్య. భార్య నాకు అవసరం లేదన్నది, తల్లిదండ్రులు మాకు అవసరం లేదని అన్నారు, ఎవరు ఏదొద్దన్నా కానీ కాక నాకు యేసు కావాలన్నాడు. ఈ యొక్క మార్గంలో ఆయన ఏమనుకున్నాడు చెప్పండి? ఆ రోజుల్లో ఎంఎస్సి అగ్రికల్చర్ చదివాడు. ఎంఎస్ చదివి ఈ దేశానికి వచ్చి ఉద్యోగానికి పోతే ఆ రోజున ఎన్నో ఉన్నతమైన స్థాయికి వెళ్ళేవాడు. ముంబైలో ఆయన ఆరంభించిన దినాలు పార్కులో బెంచ్ మీద పడుకునేవాడు. ఆ యొక్క సిమెంట్ బెంచీలు ఉంటాయి చూసారా పార్కులో, దాని మీద పడుకున్నాడు. ఎందుకు? ఆయన జ్ఞానమును ఉపయోగించి ఉద్యోగం సంపాదించుకోలేడా? కాదు, భక్తి నుంచి సద్భక్తిలోనికి వెళ్ళాలి నేను అని అనుకున్నాడు. అనేకమైన శ్రమలు, కాళ్లకు చెప్పులు లేక, ఆయన ఆ రోజు ధరించిన సూట్లు లేక, చివరి దినాలు మీరు గమనించండి, ఆయన ప్యాంటు షర్టు సూటు విషయంలో మనం చూస్తే అంత అద్భుతంగా బ్రతికిన వ్యక్తి మామూలు బట్టలతో జీవించిన జీవితాన్ని మనం చూస్తాము. ఈనాడు పాస్టర్లుగా చెప్పబడేవారి రూములో చూస్తే ఏసీలు, రకరకాలైన వస్తువులతో అలంకరించబడి ఉంటుంది. కానీ మీరు ఇప్పుడున్న పొరపాటున కనుక హెబ్రోను మీరు పోయి చూస్తే ఒక చిన్న మంచము, ఒక చిన్న స్టూలు, అంత మాత్రమే ఆయన ఆస్తి పాస్తులు, ఒక జత 2 జతల బట్టలు మాత్రమే. మనలాంటి వాళ్ళు మనమందరము కూడా ప్రతి స్త్రీలు నాకు 5 రకాల చెప్పులు కావాలని, ప్రతి పిల్లలు నాకు 5 రకాల 6 జతల చెప్పులు కావాలని, 10-20 జతల బట్టలు కావాలని మనం కోరుకునే మనమందరం కూడా సంపాదించుకునే జ్ఞానము కలిగిన వాడైనా అంత చదువుకున్నా కానీ కాక దేవుని కొరకు తాను పరిత్యాగము చేశాడు సమస్తాన్ని. అందుకే ఈనాడు మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆయన చనిపోయి దేవుని దగ్గర ఉన్నాడు, కానీ చనిపోయిన ఆయన సజీవంగానే మన మధ్యన సంచరించడం సేపు జ్ఞాపకం చేస్తున్నాము. ఎందుకు మనము జ్ఞాపకం చేస్తున్నాము? ఇంకా ఒక గొప్ప మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మనమందరము కూడా, నీవు నేను మందరము కూడా ఈ లోకములో హాయిగా చనిపోవాలని కోరుకుంటాము. శ్రమల పడి చనిపోవాలని కోరుకున్న వ్యక్తులు ఈ లోకంలో ఎవరూ కూడా ఉండరు. ఎవరైనా శ్రమ పడుతూ ఉంటారు, అయ్యో దేవుడు వీడిని తీసుకుని వెళితే బాగుండు కదా అని మనం అనుకుంటాము, మన సహోదరుడు మన స్నేహితుడు గినకైతే. కానీ వారి యొక్క మరణాన్ని చూస్తే 7 సంవత్సరాలు మంచం మీదకే పరిమితమైపోయాడు. దేవుడు ఆ స్థాయిలో కూడా తన్ని ఇంకా పరీక్షించాలనుకున్నాడు. దేవుడు ఆయనకి ఇంకా అధికమైన మహిమ ఇవ్వాలనుకున్నాడు, అధికమైన ఘనత ఆయన ఇవ్వాలనుకున్నాడు. అందుకే ఆయన ఏనాడు కూడా నోరు మాట్లాడలేదు. దేవుడు ఏ పరిస్థితిలో ఉంచినా ఆ పరిస్థితిలో దేవుని కొరకు యథార్థమైన భక్తి, సద్భక్తి కలిగి జీవించాలనుకున్నాడు. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నాకు ఒక శ్రమ వస్తే, ఒక సమస్య వస్తే, ఒక అనారోగ్యం వస్తే ప్రభువుని తిట్టుకునే వాళ్ళు ఎంతమంది మనల్ని దీంట్లో లేము. ఇందాక భాస్కర్ రావు గారు కింద పడుతూ ఏమన్నాడు బయట సాక్ష్యంలో? నన్ను పడవేసిన వాడు కంటే నన్ను పట్టుకున్నవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. ఇది శ్రమలో కూడా దేవుడిని మహిమపరచగలిగే భక్తి మనకి రావాలి. కష్టంలో కూడా దేవుడు నన్ను కాపాడని చెప్పుకునే భక్తి మనకు రావాలి. కానీ మనమందరం కూడా ఏమైపోతున్నామంటే రాను మనమందరం సుఖరోగులం అయిపోయాము. మనకి ఎండ తగలకూడదు, వాన తగలకూడదు, కష్టము కలగకూడదు, అన్నీ కంఫర్ట్గా ఉంటే హాయిగా తిని పండుకుందాం అనుకుంటున్నాము. ఇదిగో మీరందరికీ తెలుసు, మీకు తెలుసు, ఎంతమంది మందిరాలకు వస్తున్నారో మీ అందరికీ తెలుసు, ఎంతమంది ప్రభు యొక్క వాక్యం వినడానికి వస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఒకసారి మనం పరిశీలించుకుందాము.
ఈ దినం మన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమి మాట్లాడుతున్నాడంటే నిన్ను భక్తి నుంచి సద్భక్తిలోనికి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు. విశ్వాసం నుంచి అమూల్యమైన విశ్వాసం నుంచి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు. ఆ అమూల్యమైన విశ్వాసంలో ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే నీకు మెప్పును మహిమను ఘనతను ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. నీవు నేను సిద్ధమేనా? ఈ పరీక్షకు మనం సిద్ధమేనా? ఒకవేళ రేపటి దినమన నీకు నాకు ఒకవేళ ఉన్న రీతిగా మనం రోడ్డు మీదకి వస్తే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఇదిగో మన విశ్వాసం బలమైన విశ్వాసము కావాలి, అమూల్యమైన విశ్వాసము. పరీక్షలో మనం నెగ్గాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకు అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడో ఒక్కసారి మనం చూద్దాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:16. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము. చదమ్మా. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. కావున మేము అధైర్యపడము. మాకు కష్టాలు వస్తే, మా కన్నీరు కలిగితే మేము భయపడిపోము. పౌలు గారు చెప్తూ ఉన్నాడు. మామూలు మాట కాదు ఈ మాట. మనమైతే ఈ మాట అనడానికి కూడా మనకి సాహసం చేయలేము. ఈయన ఎంత అద్భుతమైన గట్టి మాట్లాడుతున్నాడు చూడండి. కావున మేము అధైర్యపడము. ఈ యొక్క పౌలు గారి నుంచి కొంచెం చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి వాక్యం మిమ్మల్ని తీసుకొని వెళుతాను. ఎందుకంటే ఈ దినమున మనకి ఒక మాదిరిగా ఎంచుకున్న పౌలు గారి గురించి మీకు జ్ఞాపకం చేయాలి. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు? సౌలు చూసినప్పుడు ఏమయ్యారు? అందరూ కూడా పారిపోయారు. యూదా జనాంగం అంతా కూడా గడగడలాడిపోయారు. క్రైస్తవ జనాంగం అంతా గడగడలాడిపోయారు. కానీ సౌలుతో యేసు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? సౌలా సౌలా నన్ను వేల హింసించుచున్నావు అని అడిగాడు. నువ్వు ఎవరివయ్యా అని అన్నాడు. నువ్వు హింసించున్నా క్రీస్తును నేనే అని అన్నాడు. హృదయం పగిలిపోయింది. కళ్ళు అంతా మూతలు పడిపోయాయి. అంతవరకు తనలో ఉన్నటువంటి ఆ పాప జీవితానికి స్వస్తి చెప్పాలనుకున్నాడు. ఆ భ్రష్టమైన జీవితాన్ని విడిచిపెట్టాలనుకున్నాడు. ఇదిగో దేవుడు తనతో మాట్లాడిన తర్వాత తన జీవితాన్ని అంతా కూడా మార్చుకున్నాడు. అప్పటి వరకు తను చూస్తే భయపడేవాళ్ళు తను గుద్దులు గుద్దారు, దెబ్బలు కొట్టారు, చెరసాల్లో వేశారు. అంతేకాదు, కానీ ఆయన చెప్తాడు, ఒక్కసారి కాదు, ఒక దెబ్బ తక్కువ, 40 దెబ్బలు నన్ను 5 సార్లు కొట్టారు. క్రీస్తు ప్రభువారిని ఒక్కసారి కొట్టారు మనం అనుకుంటున్నాము. ఆయన 5 పర్యాలు కొట్టారు. ఎన్నిసార్లు జైల్లో పెట్టారో ఆయనకి తెలియదు. ఎన్నిసార్లు ప్రమాదంలో ఆయన ఉన్నాడో ఆయనకి తెలియదు. ఎన్ని కష్టాలు అనుభవించాడో ఆయనకి తెలియదు. ఆయన అంటున్నాడు ఏంటంటే, ఒక మాట గమనించాలి, మేము అధైర్యపడము. ఇగో పరిస్థితులు ఏ రకంగా ఉన్నా మేము భయపడే వాళ్ళము కాదు. ఎందుకంటే క్రీస్తులోనికి వచ్చినప్పుడే, క్రీస్తు సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడే నాకు తెలుసు క్రీస్తుని వెంబడించిన వారిని నేను ఏ రకంగా హింసించానో రేపటి దినం నన్ను కూడా అదే రకంగా హింసిస్తారు, నన్ను కూడా ఇబ్బంది పెడతారానికి తెలుసు. అందుకే ఆయన అంటున్నాడు, కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఈ బాహ్యమైన శరీరము కృషించిపోతుంది. తిండి లేక, నిద్ర లేక ఈ యొక్క శరీరము కృషించిపోతుంది. నా చేతులు రాత్రింబళ్ళు శ్రమించి నా చేతుల్లో సత్తువ లేదు. అయినా కానిగాక నా బాహ్యమైన పురుషుడు కృషించిపోయినా నా అంతరంగంలో నా క్రీస్తు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఇదిగో ఈ దినం మనం ఈ మాట అనాలి. ఈ దినములో, ఈ లోకంలో మనకున్నది ఈరోజు ఉన్నది, రేపు ఉండవచ్చును, ఉండకపోవచ్చును. ఈరోజు జీవించిన ఈ జీవితము రేపటికి ఉండవచ్చును, ఉండకపోవచ్చును. ఈరోజు అనుభవించే ఆస్తి పాస్తులు, ఈరోజు ఉండే వస్తు వాహనాలు నీతో ఒకరోజు ఉండకపోవచ్చును. లేకపోతే నీతో ఉన్న ఈ ఆరోగ్యము రేపు ఉండకపోవచ్చును. ఈరోజు నీతో ఉన్నటువంటి గౌరవం రేపు ఉండకపోవచ్చును. కానీ ఒక రోజున నిన్ను దెబ్బలు కొట్టే పరిస్థితి వస్తుంది. ఆ మాట చూడండి, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడలేదటైనా, కనబడే వాటిని చూడలేదట. కనబడే వాటిని కూడా ఏంటంటున్నాడు అక్కడ? అదృశ్యమైన వాటిని నిదానించి కనబడేటన్ని కూడా, దృశ్యమైనవన్నీ కూడా పనికిరానివి, అది అశాశ్వతమైనటువంటివి. మీరు చూసినట్టుగా నేను దృశ్యమైన వాటిని నేను చూడడం లేదు. ఇదిగో అదృశ్యమైనటువంటి ఆ పరలోకమును, ఆ ప్రభువు నాకు మెచ్చుకున్న మహిమను, ఆయన మెప్పును, ఆయన ఘనతను నేను చూస్తూ ఉన్నాను. నా కొరకు ఆయన సిద్ధపాటు చేసిన కిరీటమును చూస్తున్నానని ఆయన అంటున్నాడు. ఇదిగో నీవు నేను ఈ రకమైన భక్తులోనికి మనం రావాలి. వీ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్ వన్ లెవెల్ టు అనదర్ లెవెల్.
ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి రావాలి. మనమందరము కూడా మనమందరం ఎక్కడ వేసిన గుంగడి ఆ రకంగా ఉండడము కాదు, కానీ మనమందరం కూడా నూతన పరచబడాలి. మనం వాక్యం వింటున్నాం కానీ వాక్యం మనలో ఫలించడం లేదు. ఎవరు కూడా ఒక ఉదయకాలం లేచి ప్రార్థించలేని స్థాయికి మీరు వచ్చారు. దేవుడు అడుగుతున్నాడు, ఇదిగో నా కొరకు నువ్వు ఏమి చేశావు? పౌలుగా సౌలుగా ఉన్నప్పుడు ఆయన చూసి భయపడిన ప్రజలు పౌలుగా ఉన్నప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టారు. ఆయన కొరకు వారంతా కూడా ఏమేమి చేశారో చూడండి. మొదటి మాట బాహ్య పురుషుడు, రెండవ మాట ఏంటి? ఆంతర్య పురుషుడు. రెండు మాటలు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మూడో మాట 17వ వచనం చూడండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. దృశ్యమైనది మాకు అవసరం లేదు. కంటి కనబడే ఈ కుర్చీ కానీ, కంటి కనబడే ఈ ఘనత కానీ, కంటి కనబడే ఈ కిరీటము కానీ, కంటి కనబడే ఈ బిల్డింగ్ అని నాకు అవసరం లేదు. ఇదిగో అదృశ్యమైన వాటిని నేను చూస్తున్నాను. మనం జ్ఞాపకము చేసుకుందాము. బాహ్య పురుషుడు కృషించిన అంతరంగములు ఉన్న పురుషుడు దినదినము నూతన పరచబడాలి. మేము చూసిన రీతిగా ఆయన చూడడం లేదట. ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? దృశ్యమైన వాటిని చూడక అదృశ్య వాటిని నిదానించి చూస్తున్నాము గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ, క్షణమాత్రముండు ఈ చులకన భావము, చదమ్మా. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలగజేయుచున్నది. ఆ యొక్క శ్రమ ఏం చేస్తుండటానికి? నిత్యమైన మహిమాభారమును కలగజేస్తున్నట. పోయిన నిన్నటి ఆ శనివారం నాడు మీకు ప్రార్థన యొక్క నేమ్య యొక్క ప్రార్థన అనగా దేవుని ఎలా కటాక్షించాలి, నీ ప్రార్థన దేవుడు ఎలా వినాలనే దాని గురించి నిన్నటి దినము ఏ రకంగా నువ్వు ప్రార్థన చేస్తే నీ దేవుడు వింటాడో నిన్నటి దినం మనం మాట్లాడడం జరిగింది. అయితే ఈ దినం అంటున్నాడు ఏంటంటే, ఈ యొక్క క్షణమాత్రముడు ఈ చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలగజేయుచున్నది. నిత్యమైన మహిమాభారమును కలగజేస్తుందట. భారం నీకు ఉందా? విశ్వాసుల ఎడల ఎవరైనా అనారోగ్యంలో ఉంటే వారి కొరకు కన్నీరు కాచి వారిని పరామర్శించి వారి కొరకు ప్రార్థించే మనసు నీకు ఉందా? లేకపోతే నాకెందుకు, ఎవరెక్కడికి పోతే నేను హాయిగా ఉన్నానని అనుకుంటున్నావా? భారము లేని క్రైస్తవుడుగా ఉండకూడదు. ఈయనకు భారము కలిగింది. తిండి లేక భారమా చెప్పండి? ఆయనకు అన్ని కలిగి ఉన్నాడు, కానీ ఏమీ లేనివాడుగా భారము కలిగిన వాడుగా ప్రభువును పట్టుకునే లోకంలో ప్రకటించడానికి వెళుతూ ఉన్నాడు. ఈ లోకంలో వెలిగే ఆ ప్రకటించే మార్గములో ఆయనకు అనేకమైన హింసలు కలిగాయి. అవి ఎంత అంటే మామూలు విషయాలు కాదు. చూద్దాము చూడండి. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. 2 మాటలు 6 మాటలు మీకు జ్ఞాపకం చేశాను. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, నిత్యములు, అనిత్యములు. 6 మాటలు. 6 మాటల్లో 3 మాటలు లోకానికి సంబంధించినవి, 3 మాటలు పరలోకానికి సంబంధించినవి. ఇదిగో నేను ఈ అందరము కూడా బాహ్య పురుషులతో కలిగి ఉన్నాము. మనమందరము కనబడే వాటినే మనము చూస్తున్నాము. మనందరి యొక్క జీవితంలో కనబట్టేది మనకి ముఖ్యం అనుకుంటున్నాం, దాన్ని మనం ఆశీర్వాదం అనుకుంటున్నాం. ఇంతవరకు ఎవరైనా ధనవంతులయ్యి వారు డబ్బు సంపాదించుకుంటే దేవుడు వీరిని ఆశీర్వదించాడని మనం అనుకుంటున్నాము. ఈ దినం నుంచి మన అభిప్రాయం మారాలి. ఈ దినం నుంచి ఎవరైనా శ్రమ పడుతుంటే, ఇదిగో వీరు క్రీస్తు కొరకు శ్రమ పడుతున్నారు, వీరికి పరలోకంలో మెప్పు ఉన్నది, పరలోకంలో మహిమ ఉన్నది, పరలోకంలో ఘనత ఉన్నదని మనం అనాలి. మన అభిప్రాయాలు మారాలి. ఎవరైనా గనక ఆ ఇంట్లో అనారోగ్యం వచ్చినా, బాధలు వస్తే అంటాం, వీడు చేశాడు, పాపము చేశాడు కాబట్టి ఈ కుటుంబానికి శ్రమలు వచ్చాయి అని అంటాం. ఇదిగో దేవుడు అంటున్నాడు, నీకు శ్రమ కలిగితే నీకు మేలని. చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దామా? చూడండి. ఈ యొక్క 6 మాటల్లో 3 మాటలు మనవి, 3 మాటలు పరలోకానికి సంబంధించినవి. బాహ్య పురుషుడు, దృశ్యమైనవి, తర్వాత అనిత్యములు, ఈ 3 లోకానికి సంబంధించినవి. ఆంతర్య పురుషుడు, అదృశ్యమైనవి, అనిత్యములు, పరలోకానికి సంబంధించినవి. ఈ 6 మాటల్లో 3 మాటలు లోకానివి, 3 మాటలు పరలోకానివి. అయితే పరలోకవాసిగానే ఉండాలనుకుంటే ఈ 3 మాటలు ఉన్నతమైన అమూల్యమైన విశ్వాసానికి సంబంధించిన మాటలు. అయితే హెబ్రీ పత్రికలో దేవుడు శిక్షిస్తాడట. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ 12:5 తీయండి. మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము. నా కుమారుడా,
ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అనుకోవచ్చు, నాకెందుకులే ఈ శ్రమలు, ఈ భారం నాకొద్దు, ఇదిగో నేను వెళ్ళిపోతాను, మరలా పాత జీవితం జీవిస్తాను అనుకుంటే పౌలుకి లేకపోతే మనకి ఈ పత్రికలు ఉండేటియా? ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. పౌలే గినక ఆ గురి లేక భారం లేక నాకెందుకులే అనుకుంటే ఇన్ని సంఘాలు నిర్మించేవాడా, ఇన్ని ఆజ్ఞలు దేవుడి నుంచి మనం పొందుకునే వాళ్ళమో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. తన జీవితాన్ని త్యాగము చేయాలనుకున్నాడు, తన జీవితాన్ని దేవుని కొరకు నల్లగొట్టుకోవాలనుకున్నాడు. దేవుని ఇచ్చే మహిమ కొరకు, మెప్పు కొరకు, ఘనత కొరకు ఆ యొక్క బాహ్యమైన శరీరము ఎంత కృషించిపోయినా నాకు అభ్యంతరము లేదు. నా కాళ్ళతో నడుస్తాను, నాలో జీవమున్నంత మట్టుకు నేను ప్రభువును ప్రకటిస్తాను అనుకున్నాడు. ఇదిగో మనమందరూ జీవము లేని వారముగాను, సత్తువ లేని వారుగా మనమందరూ కూడా జీవిస్తున్నాము ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే హెబ్రీ పత్రికలు అంటున్నాడు, నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించబాకు. ప్రభు శిక్షిస్తాడట. ఎందుకు శిక్షిస్తాడు మనకు అర్థం కావాలి. శిక్షల్లో 2 రకాలైన శిక్షలు ఉన్నాయి, బాగా జ్ఞాపకం చేసుకోనండి. చేసిన పాపానికి జీతం ఉంది, అది శిక్ష, అదొక శిక్ష, అది పక్క పెట్టేది, అది మనకు అవసరం లేదు. ఈ దినమన మనం ఆలోచించే శిక్ష పరలోకములో మహిమ కలిగే శిక్ష, మెప్పు కలిగే శిక్ష, ఘనత కలిగే శిక్ష గురించి మనం మాట్లాడబోతున్నాము. ఇదిగో ఆ మాట గురించి అంటున్నాడు, ఆ యొక్క శిక్ష గురించి మాట్లాడుతున్నాడు. ఆయన చేయు శిక్షను, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము, ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ప్రేమించేవాడు శిక్షిస్తాడండి. ఈ మాట వ్యతిరేకంగా ఉందా లేకపోతే ఎట్లుంది? మీ కుమారుడో మీ కుమార్తె ఏంది నువ్వు ప్రేమించడం లేదా, పొద్దున్న లేస్తే నన్ను తిడుతున్నావు అంటే దీంట్లో ప్రేమ ఉన్నట్ట కోపం ఉన్నట్ట? మాట్లాడిందండి. మీ అందరికి పిల్లలు ఉన్నారు కదా, మీరు పొద్దున్న లేస్తే ఇది రాదు అది రాదని మీరు అన్నారు అనుకోండి, వాడిని ప్రేమించినట్ట లేకపోతే వాడిని ద్వేషించినట్ట? ఆడపిల్లలకి మరి పన్నీరు పంపండి. అయితే ఇదిగో దేవుడట తను ప్రేమించు వారిని శిక్షిస్తాడు. ఇది ఎక్కడ మనకింత మట్టికి తెలుసు, దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించను, మనందరి కొరకు ఆయన బలి వేయడం తెలుసు, మనకి పరలోకం ఇవ్వడానికి అని తెలుసు. పరలోకం అంతవరకు ఓకే, పరలోకంలో నీకు మెప్పు మహిమ ఘనత కావాలంటే ఇది మరొక రకమైన శిక్షా విధానం. ఈ శిక్షా విధానంలో ఏం చేయాలంటే ఏ చిన్న తప్పు కూడా నేను శిక్షించాలి, అప్పుడు మాత్రమే మార్గానికి వస్తావు. ఉదాహరణకి మోకరించే శక్తి ఉంది, నువ్వు మోకరించడం లేదు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి దానికి? నువ్వు మోకరింపజేయాలంటే ఏం చేయాలి? నడుగు నొప్పి పెడితే మోకరిస్తావు. పాత రోజులు అంటారు కదా, కీలిరిగి వాత పెట్టాలి. దేవుడు కూడా ఏం చేస్తాడంటే నీలో ఏ చిన్న చిన్న పాపం ఉందో ఆ పాపాన్ని నీలోంచి తీసేయాలంటే నీకు శిక్షలు పెడతాడట. ప్రేమించే తండ్రి తను ప్రేమించే కుమారుని శిక్షించులాగునా దేవుడు కూడా ప్రతి క్రైస్తవుడు నిన్ను ప్రేమిస్తున్నట్టయితే నీకు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. ఆ శ్రమను చూసి బాధలను చూసి నువ్వు వెనకపోవడానికి వీలు లేదు. శ్రమలు అనేది నీ యొక్క విశ్వాసానికి పరీక్ష మాత్రమే. అంటే నువ్వు ఏ పాపము చేయకపోతే అది, లేక పాపము చేస్తే ఒకవేళ పాపం వల్ల వచ్చు శిక్ష, అది వేరు సంగతి, దాంతో మనకి సంబంధం లేదు. ఈ దినమున మనమందరం కూడా స్ట్రిక్ట్గా అబాయిడ్ అయ్యేది ఏంటంటే క్రీస్తు ప్రేమించిన వారికి శిక్షలు కలుగుతాయని మనం వింటున్నాము. అందుకే ఇందాక మనం చదువుకున్న లేఖనములో క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ కూడా హింస పొందుతారు అంటున్నాడు. ఇక్కడ హెబ్రీ పత్రికలో కూడా అంటున్నాడు, ఎవరైనా కానీ తండ్రి తను ప్రేమించే కుమారుని శిక్షిస్తాడని అంటున్నాడు. ఎవరైనా శిక్షించిన వాళ్ళు ఇప్పుడు మంచోడా లేకపోతే చెడ్డోడా? ఒకవేళ మీ కుమారుని కుమార్తె తప్పు అనకపోతే మీరు మంచోళ్ళా చెడ్డోళ్ళా? చెడ్డవాళ్ళే, అనుమానమే లేదు. తప్పుని ఎప్పటికప్పుడు తప్పు అని చెప్పకపోతే అది నీ మీద భారం ఉంటుంది, ఆ పాప నీదే బాధ్యత. ఇదిగో దేవుడు కూడా ఏంటంటే మనలో ఉన్నటువంటి నలుసు లాంటివి దూలాలు తీసేశాడు. మనం రక్షణలోనికి వచ్చాడు, మనలో ఉన్న సమస్తమైన దూలమైన పాపాలను తీసివేశాడు. ఇదిగో నీ కంటిలో ఉన్న నలుసును చూడాలనుకుంటున్నాడు, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయాలనుకుంటున్నాడు. నీ అంతరంగంలో ఉన్న చిన్న చిన్న పాపాలు కూడా సులువుగా చిక్కులు పెట్టి పాపాలను కూడా ఆయన తీసివేయాలనుకుంటున్నాడు ఈ దినమున. కాబట్టి నేను మందరము కూడా ప్రభు ఇచ్చే శిక్షను మనం తృణీకరించకూడదు. మనకు చదువుమా. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని. శిక్ష దేని కొరకు? స్వీకరించడానికి.
ఇప్పుడు శిక్షణ లేకుండా సక్సెస్ అవుతాడు ఎవరైనా ఒకరు? ఏ ఆటలో కానీ దేనిలోనైనా కనుక శిక్షణ ఉండాలి, శిక్ష ఉండాలి. అప్పుడు మాత్రమే వాడికి బహుమానం కలుగుతుంది. ఒకవేళ ఒక క్రికెట్ T20లో ఆడలేదనుకోండి, ఏం చేస్తారు? 4-5 ఆట తీసి ఫిట్నెస్ లేని పక్క పారేస్తారు. అది ఏంటంటే దాన్ని ఏమందామని చెప్పండి? శిక్ష. అంటే నీలో నైపుణ్యత లేదు కాబట్టి నీ నైపుణ్యతని నువ్వు సరి చేసుకొని రాపో మరలా అంటారు. మరలా నైపుణ్యతను ప్రూవ్ చేసుకోవడానికి అక్కడ ప్రాక్టీస్లో చూపించాలి. అప్పుడు అంటారు ఓకే అని మళ్ళీ అవకాశం కల్పిస్తారు. ఇదిగో దేవుడు కూడా నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే పరిపూర్ణమైన విశ్వాసంలోనికి, ఉన్నతమైన అమూల్యమైన విశ్వాసంలోనికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. భక్తి నుంచి సుబుద్ధిలోనికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు దేవుడు. ఇదిగో ఆ రకంగా నువ్వు ఇష్టపడ్డట్టయితే ఆయన నీకు శిక్షిస్తాడు, నీకు శ్రమలు పెడతాడు, నిన్ను హింసిస్తాడు. నువ్వు సిద్ధంగా ఉండాలి. అందుకు మనమందరం కూడా సిద్ధంగా ఉన్నట్టయితే దేవుడు తాను ప్రేమించు కుమారుని శిక్షించు రీతిగా యెహోవా వారిని శిక్షిస్తాడట. ప్రతి కుమారుని దండించిన కుమారుతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరిక మరిచితిరి అని అంటున్నాడు. కాబట్టి హెచ్చరిక మరిచిన మనమందరం కూడా శిక్షల వలన ఏమి కలిగిద్దని ఇక్కడ మనకు తెలిసింది. హెబ్రీ పత్రికలో శిక్ష దేవుడు ప్రేమిస్తే శిక్షిస్తాడు అనేది మనకి ఇప్పుడు అర్థమైపోయింది. శిక్ష వలన లాభమా నష్టమా అనేది మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. కీర్తనా గ్రంథము 119వ అధ్యాయము. నీ మనమడు ఎక్కడ పోలేదు, వాడిని విడిచిపెట్టు, బైబిల్ చూడను. కీర్తనా గ్రంథము 119వ అధ్యాయము దయతో గమనించండి. 71వ వచనం చూడండి. నేను చదమ్మా. నీ కట్టడలు నేర్చుకున్నట్లు నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఆయన కట్టడలు నేర్చుకోవాలంటే నీకేమైతే చెప్పండి? శ్రమ వస్తుందట. కట్టడలు పరిపూర్ణమైన కట్టడలు. ఇక్కడ ఒక కట్టడం లేదు. మరలా మనము చదువుకుందాం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఇది రాజైన దావీదు మహారాజు 119వ కీర్తన రాశాడు. చాలామంది కొంతమంది దాన్ని ఏకీభవించరు. కొంతమంది అంటారు దానియేలు రాశాడని, ఎజ్రా రాశాడని, నేమ్యా రాశాడని రకరకాలుగా పండితులు చెప్తున్నారు. కానీ చాలామంది అభిప్రాయం ఏంటంటే ఆయన తన జీవితంలో ప్రారంభ దినాలు మొదలుకొని ముగింపు దినాల వరకు ఆయన అనుభవించిన కష్టాలు మేలుల గురించి దేవుని కొనియాడడానికి 119వ కీర్తన రాశాడని అందరి యొక్క అభిప్రాయం. సరే, ఎవరి అభిప్రాయాలు ఏమైనా మనకు అవసరం లేదు. కానీ శ్రమ నొందిండుట నాకు మేలాయును అంటున్నాడు. శ్రమలు మేలునిస్తాయట. శ్రమలో మేలు ఉంటుంది, కష్టములో మేలు ఉంటుంది. ఒక ఆటలో నైపుణ్యత రావాలంటే ఒళ్ళుని చెమటోడ్చాలి, కష్టపెట్టాలి, నిద్ర తగ్గించాలి, తిండి తగ్గించాలి, దినమునకు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ శ్రమతోటి నీకు మేలు కలుగుతుంది. మీకు అనేక పర్యాలు చెప్పాను పివి సింధు గురించి. ఆమెకట బిర్యానీ తినాలంటే కూర్చుంట 1 సంవత్సరం తినడానికి వీల్లేదు. 1 సంవత్సరం దాకా నువ్వు బిర్యానీ తినడానికి వీల్లేదు. అంటే 1 సంవత్సరం బిర్యానీ మానవేసింది. జాపాన్లో ఆడి వచ్చిన తర్వాత కోచ్ ఇప్పుడు తినమంటే మనసారా బిర్యానీ తినదట. ఎందుకు నేను అంటున్నా అంటే నేను శిక్షణలో ఉన్నప్పుడు ఆ శిక్షణ నేర్పే దేవునికి మనం ఎదురు తిరగకూడదు. ఇప్పుడు ఆ రకంగా ఒక కోచ్ని ఆమె ఏ రకంగా మాటకి విలువిచ్చిందో, ఇదిగో దేవాది దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కూడా ఆయన పెట్టే శ్రమను చూసి ఏమి దేవుడురా, ఈ దేవుడిని ఎందుకు నేను నమ్ముకున్నాను, ఎందుకో నాకు ఈ బాధలను అనుకోకుండా నేను ఒకవేళ కనుక ఆయన శిక్ష ఇస్తే సంతోషించేవాడు కావాలి. ఆయన నిన్ను శిక్షిస్తున్నాడంటే నీలో ఏ లోపము లేకపోయినా, నీ ఇంట్లో నీ ఒంటిలో ఆరోగ్యం అనారోగ్యం ఆర్థిక పరిస్థితులు వెంటాడుతున్నాయంటే సంథింగ్ నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు ప్రభు. ఇది నీకు గుర్తు కావాలి. ప్రభువా నాకెందుకు ఈ శిక్ష పెట్టావని దేవుని ప్రశ్నించకూడదు. యోబు ఆ ప్రశ్న వేయలేదు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొను, యెహోవా నామమునకు మహిమ కలుగునుగా అన్నాడు. ఇదిగో నేను ఆ మాట అనగలమా? ఆ విశ్వాసంలో మనం రాగలమా? ఒకసారి మనం ఆలోచించాలి. ఆ రకంగా నువ్వు ఆలోచించకపోతే నీవు ఎక్కడ ఉంటావంటే నీకు మెప్పు లేదు, నీకు మహిమ లేదు, నీకు ఘనత లేదు, బట్టి పరలోకం మాత్రమే.
ఒకవేళ కనుక నీకు అవి కావాలనుకుంటే, 3 కావాలనుకుంటే, ఈ దినము నుంచి ప్రభువా నాలో ఏ లోపం ఉన్నా కానీ దాన్ని సరిచేయి అని నీవంటే, దేవుడు ఇప్పుడే ఈ క్షణము నుంచే నీ యొక్క అంతరంగంలోనికి వచ్చి నీలో ఉన్న ప్రతి పాపమును ఒప్పించి నిన్ను సరిచేసి నిన్ను పరిపూర్ణమైనటువంటి పరలోక పౌరుని ఆయన సిద్ధపాటు చేస్తాడు. పరలోకంలో ప్రవేశించడానికి పరిపూర్ణమైన పౌరుడివి దేవుడిని ఏర్పాటు చేస్తాడు. ఇదిగో జ్ఞాపకం వచ్చేసుకుందాము మనమందరము కూడా. అదే రకంగా 119వ అధ్యాయము కీర్తనా గ్రంథము 60వ వచనం కూడా చదువుకుందాము. చూడండి, అది కూడా రాజైన దావీదు శ్రమ కలుగక మునుపు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. శ్రమ లేనప్పుడు ఏమైందట? త్రోవ విడిచాడట. శ్రమ కలిగితే ఏమైందట చెప్పండి? శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇప్పుడు నేను నీ వాక్యములు అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ వలన తప్పులు చేస్తే సరిదిద్దుతాడు, అది నీకు మేలవుతుంది. శ్రమ లేనప్పుడు మన ఇష్టానుసారం మనం జీవిస్తాము. శ్రమ కలిగితే అది నీకు మేలవుతుంది. ఎప్పుడైనా కానిగాక ప్రతి పురుషుడికి, ప్రతి స్త్రీకి ఆకలి యొక్క విలువేంటో అర్థము కావాలి. జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ఆకలి యొక్క విలువ తెలిస్తే, ఈ కడుపు యొక్క బాధ నీకు తెలిస్తే కష్టం ఏంటో నీకు అర్థమవుతుంది. కష్టముని ఆనందిస్తావు, కష్టాన్ని సవాలుగా స్వీకరిస్తావు. ఒకవేళ గనక పొట్ట యొక్క విలువ, ఆకలి విలువ నీకు తెలవకపోతే, నిద్ర యొక్క విలువ నీకు తెలవకపోతే, ఆ యొక్క కలిగిన ఏర్పాట్ల యొక్క విలువ నీకు తెలవకపోతే నీవు క్రీస్తుకు దూరంగా ఉంటావని లేఖనం సెలవిస్తుంది. క్రీస్తుకు నువ్వు సమీపము కావాలంటే శ్రమలు నీకు రావాలి. శ్రమ కలిగి ఉంటే నాకు మేలాయను అంటున్నాడు. నీకు మేలుగా నువ్వు అనుకుంటున్నావా? అది నీకు ఆశీర్వాదము. లేదు నాకు కీడు అనుకుంటున్నావా? అది నీకు నష్టాన్ని కలిగిస్తుంది. హెబ్రీ పత్రికలో చెప్పిన రీతిగా తండ్రి తన కుమారుని శిక్షించు రీతిగా యెహోవా తను ప్రేమించు వారిని శిక్షించను అంటున్నాడు. ఇదిగో యెహోవా శిక్షణ మనం తృణీకరించకూడదు. కాబట్టి ఈ దినమున మనమందరము ఒక నుంచి మరొక స్థాయికి ఎదుగుదాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మరొకసారి చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. చూడండి, మహిమ కలగాలంటే ఏం చేయాలో చూడండి. అక్కడ మన పౌరస్థితి 3:21 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి, సమస్తమును లోపరుచుకొనగలిగిన శక్తి కలిగిన క్రీస్తు ప్రభువారు అంటున్నాడు. సమస్తం అంటే ఆయనకి స్వాధీనము లేని ఏదీ లేదు. ప్రతి ఒక్కటి కూడా ఆయనకు లోబడతాయి. అందుకనంటూ సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును, ఈ శరీరము పాపముతో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తున్న ఈ దీన శరీరము, ఈ మట్టి శరీరము ఆయన ఏం చేస్తున్నట? తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. చేయనంటున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఈ దీనమైన శరీరాన్ని తన రూపమైన మహిమా శరీరానికి సమానము చేస్తానంటున్నాడు. దానికి తన రూపమైన మహిమా శరీరములను మార్చబడాలంటే ఇదిగో నీవు సద్భక్తి కలిగిన క్రైస్తవుడుగా నువ్వు మార్చబడాలి. మన శరీరము మట్టి శరీరము, దీన శరీరము తన మహిమ శరీరము గల సమరూపము గల దానిగా మార్చుతారు. సమరూపము కలిగిన దానిగా. సమం అంటే ఏంటి చెప్పండి? ఇట్స్ ఈక్వల్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. దేవుని యొక్క మహిమా స్వరూపంతో మనం పోలుస్తారట. వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్. ఎంత గొప్ప ఆశీర్వాదం. దీన శరీరం ఆయన అంటున్నాడు, ఈ దీనమైన మీ శరీరం పనికిరాంది, కంపైంది, పాపంతో నిండింది. నీ కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు సమస్తం పాపమే. అయినా కాని గాక నీవు గనక నాకు ఒప్పుకున్నట్టయితే, నేను పెట్టే శ్రమలకు నువ్వు ఇష్టపడ్డైతే, ఎగో నాకు కలిగిన మహిమా స్వరూపము దాన్ని సమానాంతము చేస్తానంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం అంటే! ఆజ్ఞ ఉన్నది, ఆజ్ఞ తర్వాత ఏముంది? వాగ్దానం ఉంది. మనమందరము వాగ్దానము కావాలనుకుంటున్నాము. దేవుని మేలుల కొరకే మనం ఆతృత పడుతున్నాము. లోకమంతా సంఘ కాపరులందరూ కూడా ప్రపంచాన్ని ఎట్టనెట్టుకుపోతున్నారంటే పొద్దున్న లేస్తే ఆశీర్వాదాలు పెట్టేస్తున్నారు. శ్రమలను పక్క పెట్టేస్తున్నారు.
జ్ఞాపకము చేసుకునండి. ఏ గొప్ప ప్రసంగికుడైనా ఉదయకాలం వచ్చే వర్తమానం ఏమిటి చెప్పండి? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, మీకు సంతానం ఇచ్చునుగాక, మీకు మేలు కలుగున, ఈ ఆశీర్వాద మాటలే ఉంటాయి. కానీ దేవుని యొక్క ఆజ్ఞని స్వతంత్రించుకోండి, దానికి లోబడని చెప్పేవాళ్ళు బహువరుదుగా ఉన్నారు. అందరు కూడా ప్రాస్పారిటీ గాస్పల్లే ఉంది. అందరికి కూడా ఏంటంటే ఆశీర్వాదం కలిగించే మాటలే కానీ దేవుడు శిక్షించే మార్గాన్ని ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. అలాంటి మాటలు చెప్తే ఆదరికి ఎవరు కూడా రారు. మన గూగుల్ మీట్కి ఎంతమంది వస్తున్నారు? 30 మంది. ఎందుకు వస్తున్నారు? దీంట్లో ఆశీర్వాద మాటలు లేదు, దీంట్లో మేలు కలిగే మాటలు ఏముండవు కూడా. ఎప్పుడు చూసినా కనుక ఆపరేషనే. ఈ రోజున అందరూ కూడా ఎలాంటి వర్తమానం చెప్తున్నారంటే మేలు వర్తమానమే చెప్తున్నారు. ఇదిగో కీడు కలిగేది తెలిస్తే, ఇది కరెంటు ముట్టుకుంటూ సస్తావురంటే ఇక నువ్వు కరెంటు ముట్టుకోవు, నీకు సావు లేదు. ఇది కరెంటు ఏమి కాదులే అంటే ఎప్పుడో ఒక రోజున ముట్టుకుంటావు, టప్పక్కన సస్తావు. ఇదిగో ఈ బోధ కావాలి మనకి. ఈ అంచె దినాల్లో అందరూ కూడా మభ్యపరిచే ఆత్మ కలిగిన వారై విశ్వాసులందరినీ కూడా ఆనందపరిచే మాటలతో, కథలు చెప్పే మాటలతో, వారి మనసు ఉల్లాసపరిచే మాటలతో వారి నవ్వించి పంపిస్తున్నారు. కానీ వారి అంతరంగానికి, వారి యొక్క హృదయానికి ఏం కాలేదు చెప్పండి? నిర్మలా సున్నతి చేయబడలేదంటాడు. మీరందరికీ సున్నతి చేయబడ్డది, కానీ మీ అంతరంగానికి ఏం చేయబడలేదు? సున్నతి చేయబడలేదు. సున్నతి ఎక్కడ జరగాలి? శరీరానికి కాదు, సున్నతి అంతరంగం వల్ల ఉన్న హృదయానికి కలగాలి. మనమందరము ఏది కలగకూడదు, నొప్పి కలగకూడదు, బాధ రాకూడదు, ఆరోగ్యం చెడిపోకూడదు, ఇల్లు కావాలి, వాకిలి కావాలి, పిల్లలు కావాలి, పెళ్లి కావాలి, ఉద్యోగం కావాలి, కారు కావాలి, అన్నీ కావాలి. కానీ ఏ సయవద్దు. ఆదివారం వస్తే ఇంట్లో హాయిగా పడుకుంటామండి. ఈ ఆడవిల్లు పడితే పాస్టర్ గారు 6 రోజులు పని చేస్తాము, 7 రోజులు కొంచెం రెస్ట్ తీసుకొని ఇస్తే మీరేంది మమ్మల్ని ప్రార్థన రండి అని అంటారు. అసలు 7వ రోజు విశ్రమించమని చెప్పింది ఎవరు? 6 దినాలు పనిచేసి 7వ దినం మనం విశ్రమించమని చెప్పింది ఎవరు? యెహోవా దేవుడే కదా. ఈ 6 రోజులు పనిచేసి 7వ దినం మనం రెస్ట్ తీసుకోవాలని చెప్పింది ఎవరు? బ్రిటిషర్సే కదా, వాళ్ళు పెట్టిందే కదా. దేని కొరకు? విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ రోజే పెళ్ళిళ్ళు, ఆ రోజే జన్మదినాలు, ఆ రోజులే గెట్ టుగెదర్లు, ఆ రోజులే దోస్తులు కలిసేది, ఆ రోజునే అభినందనలు, అన్ని ఆ రోజుల పార్టీలన్నీ ఆ రోజునే. ఎందుకంటే సాతాను నేను ఏం చేయాలనుకుంటానంటే దేవుడి నుంచి పక్కకు మరల్చాలనుకుంటున్నాడు. అందుకే వాడు ఏం చేస్తున్నాడు? ఆదివారము నువ్వు మందిరానికి రాకుండా ఉండడానికి రకరకాల వలలు వేస్తూ ఉన్నాడు. మనమందరం ఏమనుకుంటున్నాం అంటే, అబ్బా నా దోస్తు నన్ను పేరే, వాడు సస్తాడు, నువ్వు సస్తావురా, ఆ దోస్తు ఏం గొప్పోడురా. ఆ పెళ్లి శాశ్వతం కాదు. ఈ శాశ్వతమైన జీవితము, దేవుడు మహిమపరిచే జీవితము, దేవుడు గణపరిచే జీవితము, ఇదిగో నీకు కావాలంటే దేవుడు అంటున్నాడు నీకు శ్రమలు రావాలి. నీకు ఆయన అన్న మాట ఏంటంటే సమమైనటువంటి ఆయన మహిమ శరీరంగా నువ్వు మార్చబడాలంటే ఇదిగో శ్రమలు నీకు రావాలి. ఇంకో మాట కూడా చదువుకుందాము. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. మనకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఇట్స్ అష్యూరెన్స్. దేనికి అష్యూరెన్స్? నీ పాపములు ఒప్పుకొని నీ హృదయానికి సున్నతి చేసుకుంటే మాత్రమే నీకు మహిమ శరీరాన్ని ఇస్తానంటున్నాడు. వట్టికి ఇచ్చేది కాదండి. రక్షణ ఉచితంగా నీకు ఇస్తున్నాడు. ఇదిగో నువ్వు దేవుని నుంచి ఒక్కొక్క స్థాయికి ఎదగాలి. నువ్వు పౌలు గారు అంటాడు, ఇంకా మీరు పసిపిల్లల వలె ఉన్నారు, పాట పాడలేము, ప్రార్థన చేయలేము. ఒక్కొక్కరు ప్రార్థన చేయమనంటే ఎందుకు ప్రార్థన చేస్తున్నారు, ఇటుపక్క పోతున్నారు అర్థం కాదు. ఒక అంశం కొరకు ప్రార్థన చేయమంటే ఆ అంశం కొరకే ప్రార్థన చేయాలి. ఎగ్జాంపుల్, ఒక బల్ల కొరకు, రొట్టె కొరకు ప్రార్థించమంటే రొట్టె కొరకే ప్రార్థించాలి. దాంట్లో ఆశీర్వాదాన్ని కలిపారేస్తాడు, కిచిడి. ఒక రక్తం కొరకు ప్రార్థన చేయమంటే అది కూడా కిచిడే. కిచిడి లేకుండా అన్నం లేకుండా పోతుంది. దేవుడు ఏమంటున్నాడు? అన్నం కూర పచ్చడి నెయ్యి పెరుగు కావాలంటున్నాడు. మనం ఏం చేస్తున్నాము? సబ్ మిలాకే ఖాయింగే అని అనుకుంటాం. ఎట్టయితే దీన్ని కడుపులోకి పోయేదే కదా, కడుపులోకి పోయేదే. కానీ మరి రుచి ఎట్ట తెలిసింది నీకు? పచ్చడి రుచి పచ్చడి వేరే, కూర రుచి వేరే, సాంబార్ రుచి సాంబారే, అదే రకంగా పెరుగు రుచి పెరిగే. దేని రుచి దానికి కావాలంటే ఒక్కొక్క స్థాయి గుండా మనం వెళ్ళాలి కదా.
ఇంకా ఒక్కొక్కరు ప్రార్థన, ఎన్ని సంవత్సరాలు క్రైస్తవులు అంటే, నేను పుట్టుక క్రైస్తవునయ్యా, ప్రార్థన చేయమంటే పెదాలు ఎండిపోతాయి, తడబాటు ఉంటుంది. కారణం ఏంటి? సమర్పించుకోరు వాళ్ళంతా కూడా. ఆరాధించమంటే ప్రార్థిస్తారు, ప్రార్థించమంటే ఆరాధిస్తారు. ఒక అంశం తీసుకొని మాట్లాడమంటే ఇక ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం మొత్తం బోధించి వెళ్ళిపోతారు. ఇక ఉన్నోడికి ఈ ఇన్ని అధ్యాయాలు వాడికి ఏది జ్ఞాపకం ఉండదు. లాస్ట్గా వాడు పిచ్చోడు అయిపోతాడు. బయటికి పోయినాక ఏమి వినవరంటే, ఏమి చెప్పిండో నాకు అర్థం కాలేదు, ఆయన చెప్పిండో ఆయనకు అర్థం కాలేదు. ఇది కాదు, ఒక అంశాన్ని అంశంగా బోధించే బోధ, తప్పును తప్పని ఖండించే బోధ, ఒక విధి విధానాలు మనము నేర్చుకోకపోతే ఎంతకాలం మన ఇట్లా ఉందాము క్రైస్తవులుగా? మారుదాం, మనమందరం కూడా మారుదాం. ఒక మాట చదువుకుందాము చూడండి. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. అక్కడ ఎంత స్పష్టంగా చెప్తారంటే, మళ్ళా చదవమ్మా. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని 8:17 తల్లి, 8:17 మనము పిల్లలమైతే వారసులము. పిల్లలమైతే ఇందాకేమన్నాడు? మీరు నా కుమారులు అన్నాడు కదా. ఇప్పుడు కుమారుడు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మీరు సంపాదించిన ఆస్తికి ఆస్తికర్తలు ఎవరు? నాకు ఇస్తారా? ఇయ్యరాదండి, నాకు ఇస్తారా? ఇయ్యరు కదా. ఎవరు సంపాదించిన ఆస్తిని వాళ్ళ పిల్లలకి ఇస్తాం మనం. ఇది స్వాస్థ్యం, అది దేవుని యొక్క చట్టం కూడా అదే ఉంది. అయితే ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు, మనము పిల్లలమైతే వారసులము, మనము హెరిటేజ్, మనం ఆయనకి వాస్తవం, మనం అందరం కూడా వారసులము. దేనికి వారసులము? పరలోకానికి వారసులము. అయితే మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. దేవునికి వారసులము, భూమికి వారసులము కాదండి, ఇంటికి వారసులము కాదు. సింగరేణిలో మా నాన్న ఉద్యోగం నాకేమంటానికి వారసత్వం, ఆ వారసత్వము కాదు ఇది. ఈ వారసత్వం ఏంటంటుండు? దేవునికి వారసులం మనమందరము కూడా, మానవులకు వారసులము కాదు. చదవమ్మా. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటయు ఆయనతో శ్రమపడిన ఎడల. వారసులం అంటే దేని కొరకట? బట్టి పరలోకం పొందడానికి కాదండోయ్. ఏమన్నాడు? చదవమ్మా. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, క్రీస్తుతో కూడా మహిమ పొందుతాము ఆయనతో శ్రమపడిన ఎడల. ఆయనతో కూడా శ్రమ పడితేనే. క్రీస్తుతోటి వారసుడు. అయ్యి అప్పు చేసిపోయినరా, నాకు 10,000 ఇవ్వాలంటే మాయ సచ్చిడు, నాకేం అవసరం అంటే అది వారసుడు కాదు వాడు. మా ఆయన దగ్గర 1,000 రూపాయలు తీసుకుంటా, 10,000 తీసుకుంటా, ఇగో నేను ఇస్తాను, ఎందుకంటే నేను వారసుడు వాడికి. ఆయన సచ్చినా బతికినా ఆయన ఆస్తి ఇస్తే తీసుకోవాలి, ఆస్తి లేక అప్పులు ఇస్తే అప్పులు కూడా నేను తీర్చాలి, అది వారసత్వం. ఇక్కడ యేసయ్య అంటున్నాడు ఏంటంటే, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల, ఆయనతో కూడా శ్రమలు కూడా పొందాలి. ఆయన మహిమారాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వు శ్రమలు పొందాలంటూ, ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. క్రీస్తుతోటి వారసులము. క్రీస్తు వారసులము కావాలంటే శ్రమలు కావాలి, మేలులు కావాలి. మేలులు వస్తే మేలులు తీసుకోవాలి. ఒకవేళ గినక శ్రమలు వస్తే శ్రమలు కూడా తీసుకోవాలి. దేవుడు ఒక్కొక్కరిని శ్రమ పెట్టాలనుకుంటాడు, మనకి తెలియదు. దేవుడు ఒక్కొక్కరికి మేలు చేయాలని చూస్తాడు. వాళ్ళు గొప్పగా ఆశీర్వదించబడతారు. అరే ఇదేంది, నేను ఇంత కష్టపడుతున్నా, ఇంత ప్రార్థన చేస్తున్నా, దేవుడు వాడు ప్రార్థనకి రాడు, వాడికి అంత పెద్ద బిల్డింగ్ ఉంది అనుకుంటాం. కానీ దేవుడు ఎవరిని ఎలా ఆశీర్వదించాలో, ఎప్పుడు ఆశీర్వదించాలో, వాళ్ళకి ఈ బిల్డింగ్లో ఉండవచ్చు, అశాశ్వతమైన ఈ బిల్డింగ్లో ఉండవచ్చు, కానీ శాశ్వతమైన పరలోకములో మెప్పు మహిమ ఘనత నీకు పొందుకుంటావు. కాబట్టి వారిని చూసి మనం ఈర్ష్యపడని అవసరం లేదు, మనమందరం కూడా. అందుకనే దేవుని పిల్లలమైతే ఆయనతో మనం ఏం చేయాలి చెప్పండి? శ్రమలు కూడా పడాలి. ఇక పౌలు గారి నుంచి నేను ముగిస్తాను. మనమందరం కూడా పౌలు ఏ శ్రమలు పడ్డాడు? 2వ కొరింథీయులు రాసిన పత్రిక అందరూ కూడా చూడండి. ఒక్కసారి మీరు మనమందరూ ఈ మాటలు చదివితే ఒక్కసారి మనకి హృదయం పగిలిపోతుంది. 11వ అధ్యాయం 2వ కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలు చదువుకుందాం. వారు క్రీస్తు పరిచారకులా, వారు క్రీస్తు పరిచారకులా, వెర్రివాని వాళ్ళే మాట్లాడుచున్నాను, వెర్రి ఓడి లెక్క మాట్లాడుతున్నా. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, నేను మరి ఎక్కువ క్రీస్తు పరిచారకుడు, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి విశేషముగా వారందరికంటే కూడా నేనే ఎక్కువ కష్టపడ్డాను, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. బాగా వినాలి. ఇప్పుడు సౌలుకి పౌలుగా మార్చబడేందుకు మేలు కలిగిందా, శ్రమలు వచ్చినాయా? ఈ భూలోకంలో శ్రమలే వచ్చినట్టు కదా. ఇగో ఈనాడు మనకేనా మాదిరి కావాలండి. మీకు శ్రమలు వస్తే బాధపడబాకండి. తప్పు చేయకుండా మీకు శ్రమలు వస్తే దేవునికి మహిమ కలగడానికి.
లేదు నువ్వు తప్పు చేశావు, తప్పు సరిదిద్దుకో, శ్రమలు తగ్గించేస్తారు. అంతే సింపుల్, ఒకటే మాట. అయితే ఇప్పుడు మనం ఈ మాట చదువుదాం. ఇప్పుడు మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అనేక పర్యాలు, లెక్కలు చెప్పడం లేదు. లెక్కలు మీన్స్ లెక్కలు ఇవ్వడం, దాని అర్థం ఏంటి? అన్కౌంటబుల్, లెక్క చేయని సరసాలు ఎన్నిసార్లు పోయాడట. చదవమ్మా. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక పర్యాయములు సరసాల్లో ఉంటిని, అనేక పర్యాయములు దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. లాస్ట్కి ఎక్కడ వరకు? చనిపోయే వరకు ఆయన కొట్టారట. ప్రాణాపాయ స్థితికి వెళ్ళాడట. దేనికి? క్రీస్తుకు పరిచారకుడు అయినందుకు కలిగే బహుమానం ఇది భూలోకం లోపల. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ఇందాక మనం అనుకున్నాము, క్రీస్తు ప్రభు వారు ఎన్నిసార్లు తిన్నాడు? ఒకటి తక్కువ 40 దెబ్బలు, 1 టైం. ఇక్కడ పౌలు గారి యొక్క దృష్టిలో ఎన్నిసార్లు అవుతుంది? 5 టైమ్స్. అంటే 4 రెట్లు ఎక్కువ పెరిగింది ఈయనకి. క్రీస్తుకు ఒక వంతు అయితే ఈయనకి 4 వంతులు ఎక్కువ పెరిగినాయి. అయితే ఇంకా చదవమ్మా. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని. ముమ్మారు బెత్తములతో కొట్టబడితే, ముమ్మారు అంటే ఏంటి? 3 సార్లు. ముమ్మారు అంటే ఏంటి చెప్పండి? 3 సార్లు బెత్తములతో కొట్టబడితిని. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. ఒకసారి రాళ్లతో కొట్టారట. జంతువును కొట్టారు, చూసారా? జంతువును బయటాడినట్టుగా ఆయన రాళ్లతో కొట్టారట. ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని. 2 సార్లు ముమ్మారు అంటే 3 సార్లు ఓడ పగిలిందట. ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటుంటే దేని కొరకు ఓడలో పోతున్నాడు? విహారయాత్ర పోతుండా? సంతోషానికి పోతుండా? భార్య పిల్లలు తీసుకొని పోతున్నాడా? క్రీస్తును ప్రకటించడానికి ఒక స్థలం నుంచి మరొక స్థలము సముద్రయానము చేస్తున్నప్పుడు 3 పర్యాలు ఓడ పగిలిపోయిందట. ఓడ దెబ్బకి, ఆ గాలికి ఓడ పగలబెట్టి శ్రమ పడితిని. ఒక రాత్రి పగళ్ళు సముద్రములో గడిపితిని. రాత్రంతా పగలంతా సముద్రంలో ఉన్నాడట. అంటే దేవుని యొక్క కాపుదల శ్రమలో కూడా ఉందా లేదా? ఇప్పుడు ఇందాక భాస్కరరావు గారు చెప్పాడు, శ్రమలో కూడా మేలు. అంటే సముద్రంలో కామన్గా ఉంటే తిమింగలాలు ఉంటాయి, మొసళ్ళు ఉంటాయి, రకమైన కూర జంతువులు ఉంటాయి. ఏవి కూడా ఆయన ఏమి చేయలేకపోయాయి. రాత్రి పగలుట 24 గంటలు నీళ్ళలో ఉన్నట. నేనైతే ఇది వద్దురా బాబు, ఈ ప్రచారం వద్దు, ఇది వద్దు, ఇక నేను ఆగిపోయి ఆడొక దగ్గర మూలగా బతుకుతా అనుకుంటాం. కానీ ఇంకా చదవమ్మా. అనేక పర్యాయములు ప్రయాణములలోను, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదలో, నదుల్లో కూడా ఆపదలు వచ్చాయట. దొంగల వలనైన ఆపదలలో, దొంగలు కొట్టారట. నా స్వజనుల వలనైన ఆపదలోను, నన్ను చూసి భయపడ్డ యూదులు కూడా నన్ను ఆపదలో నెట్టివేశారు. అన్యజనుల వలనైన ఆపదలలో కూడా నన్ను ఇబ్బంది పెట్టారు. పట్టణములలో ఆపదలోను, పట్టణంలో కూడా ఆపదలు వచ్చాయి. అందరూ ఉన్నా కానీ ఆపదలు వచ్చాయి. అరణ్యములో ఆపదలు, సముద్రములో ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటుంది. స్నేహితం చేసి బాగున్నావు సార్ అని వాడి గోసిపికి లెక్క రకాలు ఇవన్నీ కూడా అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. జాగ్రత్త. మంచుడు అంటేనే ఉంటారు, వాడిని ముంచి విడిచిపెడతారు. ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగరణములతోను ఆకలి తప్పులతోను. జాగరణ అంటే నిద్ర లేకపోవడం అన్నట్టు. జాగరణ అంటే నిద్ర లేకపోవడం. రాత్రి మోళ్ళు శ్రమే. పాపం ఎంత శ్రమించాడో ఒక్కసారి పౌలు గారు ఒక మాట అంటాడు. ఎందుకంటే ఈయన మాటలను యథార్థం అనడానికి ఒకటే మాట అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తులో మచ్చ డాగు ఏ రకంగా లేదో నా జీవిత యాత్రలో కూడా ఒకసారి క్రీస్తుని వెంబడించిన తర్వాత మచ్చ డాగు నాలో ఏది కూడా లేదని అంటున్నాడు. ఇంకా తరచు ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటుంది. ఇంకా నాకు చెప్పవలసినవి అనేకములున్నవి, ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రియ సంగమా, క్రీస్తు పరిచర్య చేయాలంటే, క్రీస్తు కొరకు నువ్వు ఒకవేళ గనక ముందుకు వస్తే, సద్భక్తితో నువ్వు జీవించాలంటే ఎన్ని నీ యొక్క మార్గములో ఉంటాయి. ఇవన్నీ కూడా గాఢాంధకారపు చీకటి వలె ఉంటాయి. ఇదిగో ఆ గాఢాంధకారపు చీకటి తర్వాత దేవుడు అద్భుతమైన వెలుగును ఇస్తాడు. కాబట్టి ఇంకోటి 12వ అధ్యాయము 17వ వచనం 10వ వచనం చదవండి. కాదమ్మా 17 నుంచి 10. నేను మీ యొద్దకు పంపిన వారిలో 12వ అధ్యాయం 7 నుంచి 10 అమ్మా. 12వ అధ్యాయం 7, 10 రా. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున దేవుడు ఎందుకు నన్ను ఇంత కష్టపెట్టాడని దాన్ని మళ్ళీ ఆన్సర్ కూడా ఇస్తాడు. ఆయనే ఇస్తాడు. చూడండి ఆయన ఏమంటున్నాడంటే, ఇవన్నీ కష్టాలు చూసి మీరు భయపడబాకండి, నాకు కలిగిన ప్రత్యక్షతలు. చదవమ్మా. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున. కలిగిన ప్రత్యక్షతలు అంటే దేవునితో ప్రత్యక్షత కలిగింది ఆయనకి.
బహు విశేషముగా చాలా చాలా సంగతులు ఉన్నాయి. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, నేను గనక పొరపాటున ప్రత్యక్షతను చూసి నాలో గర్వం వస్తుందని చెప్పేసి దేవుడు ఏం చేశాడు, నాకు శరీరములో నా శరీరములో ఒక ముళ్ళు పెట్టాడట. ఆశిస్తే రోగం ఇస్తాడు, రోగం ఇస్తే మందులు కొడుకుని డబ్బులు ఇస్తాడు. ముళ్ళు అంటే ముళ్ళు లేకపోతే మనిషి మాట వినడు. జీవితంలో ఎప్పుడు ముళ్ళు ఉండాల్సిందే. ఇందాక రాజైనటువంటి దావీదు అన్నాడు కదా, శ్రమ కలిగి ఉంటే నాకు మేలాయను. మనము దేని చూసి భయపడకూడదు. ఈయన అద్భుతమైన మాట మరొకసారి చదవమ్మా. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున, కలిగిన ప్రత్యక్షలు బహు విశేషముగా ఉన్నవి. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? చూపించింది అద్భుతంగా చూపించాడు. ఇవన్నీ చూసి రాయిపో అని అన్నాడు. యోహానుకు చూపించాడు, రాయిపోమన్నాడు. ఎక్కడ పెట్టిండు? పద్మాసు దీవిలో పెట్టిండు. ఎక్కడ మాట్లాడేటోడు మందలిచ్చేటో లేడు, తిండి లేదు. అక్కడ ఆయన శ్రమలో పెట్టి ఆయనకు అద్భుతాలు చూపించాడు. ఈయనకి ప్రజల మధ్య పెట్టి ఈయన ఏం చేశాడు? నలగొట్టాడట. అంటే ప్రత్యక్షత. దేవుడు వాగ్దానాలు గినక నీకు గొప్పగా చేస్తే నీకు గొప్పగా శ్రమలు వస్తాయి, అనుమానమే లేదు. చదవమ్మా. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. ప్రార్థన చేస్తుని, అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ధైర్యం చెప్పాడండి. ఎదుగో ప్రియ సంగమా, ఈనాడు మనం సద్భక్తితో బ్రతుకుతా. బాహ్యమైన శరీరము కృషించుతున్న ఆంతరంగమైన పురుషుడు దినదినము నూతనపరచబడాలంటే పరీక్షలు ఎప్పుడు రావాలి? సువర్ణానికి ఏ రకమైన పరీక్ష ఉంటుందో విశ్వాసానికి కూడా అలాంటి పరీక్ష ఉంటుందని జ్ఞాపకము చేశాడు. శ్రమ లేనప్పుడు నేను దారి తప్పిదని అపోస్తలుడైన మన రాజైన దావీదు అంటున్నాడు. శ్రమ కలిగిన తర్వాత నాకు మేలైన అంటున్నాడు. కాబట్టి శ్రమలు నీకు వచ్చినప్పుడు మేలు కలుగటానికి వస్తాయని దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు. చివరిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాము. చూడండి, ముగిస్తున్నాను. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. జీవ కిరీటం పొందాలంటే శ్రమలు రావాల్సిందే. శ్రమలు లేకుండా జీవ కిరీటము లేదు, శ్రమలు లేకుండా మహిమ లేదు, శ్రమ లేకుండా ఘనత లేదు, శ్రమ లేకుండా మెప్పు లేదు. ఇదిగో పౌలు గారు అంటున్నాడు, యాకోబు అంటున్నాడు, అయ్యా నీవు నేను మనందరూ కూడా శోధన సహించాల్సిందే. దేవుడిని శోధించినప్పుడు ఆ శోధనలో నిల్చున్నట్టయితే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుకుంటావంటున్నాడు. ఇదిగో నువ్వు జీవ కిరీటం పొందాలనుకుంటే తలలు వంచి, అయ్యా నీవిచ్చే మెప్పు, నీవిచ్చే మహిమ, నీవిచ్చే ఘనత, నీవిచ్చే కిరీటము నాకు కావాలి. ఇదిగో శ్రమలో నాకు నువ్వు తోడుగా ఉంటావు. ఈ దిన మన శ్రమలు కలుగుతాయని మాకు ఒక పాఠము చెప్పావు తండ్రి. ఇగో ఈ శ్రమల్లో మనమందరూ కూడా నమ్మకమైన వారముగా ఉందాము. అట్టి విశ్వాసము కలిగి విశ్వాసము సన్నగిలకుండా మనమందరం కూడా ఈ యొక్క వాక్య ఫలం ప్రేమితో ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రేరేపించబడిన వారు వాక్య ఫలింపు నిమిత్తం ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఒక్కరు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము తండ్రి. గొప్ప దేవా, గొప్ప కార్యములు చేయువాడా, ఆకాశ మహాకాశములు పట్టజాలని మా తండ్రి,
ఆది సంభూతుడా మీకు వందనాలు. వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉన్నవాడా, ఆమె ననువాడా, నమ్మకమైన సత్యసాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడా, భూపతులకు అధిపతివైన మా తండ్రి మీకు వందనాలు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడా, తరాలు మారినా యుగాలు మారినా మారని మా దేవా, నిత్యము మమ్మల్ని మారుస్తున్నవాడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామానికై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము తండ్రి. అయ్యా, ఈ పునరుత్థాన దినమందున దేవా, నీ పునరుత్థాన శక్తి చేత మేము నింపబడాలని నీ దాసు నిలబెట్టుకొని ప్రభువా, ఈ దినమున మాకు కావలసినటువంటి నీ ఆధ్యాత్మికమైనటువంటి మన్నాను మా మధ్యలో కురిపించినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు ప్రభువా. అయ్యా, నీ వాక్యము అగ్ని వంటిది తండ్రి. మాలో ఉన్నటువంటి కల్మషమును, మాలో ఉన్నటువంటి పనికిరాని దాన్నంతటిని అయ్యా అది కాల్చివేస్తుంది. ఈ దినాన నీ యొక్క బలమైన అగ్ని వంటి నీ యొక్క లేఖనాన్ని మా మధ్యలో ఉంచినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు ప్రభువా. నీవు సెలవిస్తున్నావు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని మీ లేఖనము సెలవిస్తుంది. దేవా, ఈ దినాన నీ దాసు నిలబెట్టుకొని మా ఆధ్యాత్మిక జీవితానికి సరిపోయే వాక్కును, మమ్మల్ని మేము సరిచేసుకునే వాక్కును మా మధ్యలో మీరు విడుదల చేసినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు ప్రభువా. మా ఆధ్యాత్మిక జీవితంలో అయ్యా, మేము మేలుల ద్వారానే కాదు, మేము సంతోషము ద్వారానే కాదు, మేము సమాధానాల ద్వారానే కాదు కానీ మేము శ్రమల గుండా వెళ్ళాలని, మేము హింసల గుండా వెళ్ళాలని, మేము నిందలను అనుభవించాలని ఈ దినమున మాతో మీరు మాట్లాడినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదరని మీ లేఖనము ద్వారా మాతో మాట్లాడినందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. అయ్యా, భక్తి నుంచి అధిక భక్తిలో సద్భక్తితో కలిగి మా ఆధ్యాత్మిక జీవితంలో మేము నడుచుకోవాలని మాకు తెలియజేసినారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. అయ్యా, అపోస్తుడైన పౌలు గారిని మా ఎదుట ఉంచినారు తండ్రి. మీకు వందనాలు. తన యొక్క అయ్యా ఆ ప్రయాణములో ప్రభువా, ఎన్నో శ్రమల గుండా, ఎన్నో నిందల గుండా, ఎన్నో అవమానాల గుండా తాను ఏ రీతిగా ప్రయాణము చేసినాడో మీరు మాకు తెలియజేసినారు తండ్రి. బట్టి మీకు వందనాలు చెల్లించుకొనుచున్నాము తండ్రి. ఇన్ని దినాలు మేము సుఖంగానే ఉండి మిమ్మల్ని ఆరాధిస్తూ ఇదే మా క్రైస్తవ జీవితం, ఇందులోనే మేము భక్తి కలిగి ఉన్నాము, ఇందులో మేము గొప్ప భక్తి పరులమని మేము ఆనందపడుతున్నామేమో, మేము విర్రవీగుతున్నామేమో, మేము ప్రభు గర్వముతో బ్రతుకుతున్నామేమో. ఈ దినమున మీరు మమ్మల్ని హెచ్చరించినారు. రాబో దినములు మేలు కాదు, శ్రమ రాబోతుందని. రాబో దినములు సంతోషము కాదు, దుఃఖము రాబోతుందని మీరు మాకు తెలియజేసినారు తండ్రి. అయ్యా, మీకు వందనాలు. ఇక మా జీవితంలో మేము శ్రమ పడడానికి మీరు మమ్మల్ని సిద్ధపరచమని మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా, మా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇక మేము నిందలు అనుభవించడానికి మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు ప్రభువా. అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకొనుచున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. అయ్యా, యాకోబు ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అని మీ లేఖనము ద్వారా మాతో మాట్లాడినావు తండ్రి. శోధనలు సహించిన వాడు ధన్యుడు అంటున్నావు దేవా. అట్టి ధన్యతలోనికి మీరు మమ్మల్ని నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా, మేము మేము అనుభవిస్తున్నటువంటి జీవితంలో ఆయా ప్రాంతాలలో నీ కొరకు శ్రమ పడుతున్నారు, హింస పొందుతున్నారని మేము విని ఉంటున్నాం దేవా. వారు ధన్యులు ప్రభువా. ఒకవేళ అలాంటి శ్రమలు మా యొద్దకు వస్తే మేము వాటిని అనుభవించి ధన్యులముగా మారబడడానికి సహాయము చేయండి. మాకు శోధనలు వచ్చినప్పుడు పారిపోయే పిరికి జీవితం మాకొద్దు ప్రభువా. మేము హింసింపబడ్డప్పుడు నీ యొద్ద నుండి పారిపోయి నీవు ఎవరో మేము తెలియదని చెప్పే క్రైస్తవ జీవితం మాకు వద్దు ప్రభువా. దయతో ఇప్పటి నుండి మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానానికై మీకు వందనాలు చెల్లించుకొనుచున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, 10 మంది కన్నికల్లో 5 మంది మాత్రమే మెలకువగలిగి ఉన్నారు. ఎందుకంటే వారు నీవెప్పుడు వస్తావని ఎదురు చూసినారు. అయ్యా, మా గురి, మా గమ్యం, మా నిరీక్షణ, మా ఆశ అంతయు మీ రాజ్యానికి మేము వారసులము కావాలని. మీ రాజ్యానికి మేము వారసులము కావాలంటే ఈ లోకములో సంతోషించడము, తినడము, త్రాగడము కాదు కానీ శ్రమను, నిందను, అవమానములు భరించాలని మాకు నేర్పించినావు గనుక నీ రాజ్యానికి మేము వారసులము కావడానికి వీటన్నిటిని భరించే శక్తిని, సామర్థ్యమును, సత్తువను ముఖ్యముగా
విశ్వాసమును మీరు మాకు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. ఈ దినమున నీ దాసుని ముఖాంతరము గుండా అద్భుతమైన మీ వర్తమానమును మాకు అందించినందుకై మీకు వందనాలు చెల్లించుకొనుచున్నాం. ఈ యొక్క వాక్యమును ప్రభువా మేము విడిచిపెట్టకుండా సహాయము చేయమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. నీవంటున్నావు, త్రో ప్రక్కన పడినవాడు వాక్యము వినువాడే గాని ప్రభువా ఇదిగో అతనిలో వేరు లేనందున కొంతకాలము నిలిచి పడిపోవని అంటున్నాడు. అలాంటి స్థితిలో మేము ఉండకుండా నీ వాక్యము విన్నప్పుడు మంచి నేలలో పడిన విత్తనము ఏ రీతిగా ఫలిస్తుందో వాక్యము విని గ్రహించి ప్రభువా అట్టి వారమై మేము 100 60 30 ఫలించడానికి నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, విత్తబడిన ఈ వాక్యమును మా హృదయములో విత్తబడిన ఈ వాక్యమును దుష్టుడు ఎత్తుకొని పోకుండా మీరు నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ కృప చూపించండి. మీరు మాకు సహాయము చేయండి. మీరు సహాయము చేయకపోతే మేము సహాయము పొందుకోలేము. దేవా, నీ వైపు మా కన్నులెత్తుచున్నాం. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు ప్రభువా? మా ఆధ్యాత్మిక జీవితంలో మేము బలహీనులముగా ఉంటే మమ్మల్ని బలపరచండి. కృంగిన వారముగా ఉంటే లేవనెత్తండి. ఆధ్యాత్మిక స్థితిలో పడిపోతే తిరిగి మరలా మమ్మల్ని ఉజ్జీవింపజేసి నీ రాజ్యము కొరకు మమ్మల్ని ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మేము విడిచిపెట్టబడడానికి కాదయ్యా, నీవు మా కొరకు ఈ లోకానికి వచ్చి నీ ప్రాణ త్యాగము చేసింది. నీ రాజ్యములో యుగ యుగాలు నీతో కలిసి మేము నిన్ను ఆరాధించడానికి నీవు నీ ప్రాణ త్యాగమును చేసినావు గనుక మా యొక్క ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక ప్రయాణములో మేము విడిచిపెట్టబడే ప్రతి స్థితి యేసు నామములో మా నుంచి దూరం అయిపోవునుగాక. నిన్ను హత్తుకొని విశ్వాసముతో ముందుకు కొనసాగే ఆధ్యాత్మిక జీవితము యేసు నామములో మాకు అనుగ్రహించబడునుగాక. అట్టి కృప మీరు మాకందరికీ అనుగ్రహించమని ఈ యొక్క ప్రభా వాక్యం అంతటిని మీరు ఫలింపజేసినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క ప్రార్థన నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ సజీవుడు పునరుత్థానుడు మరలా మా కొరకు రానయ్యున్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.